అనే సంగతి మనం అర్థం చేసుకుంటే మంచిది. అందుచేతనే నేను గతించిన 2-3 సార్లు మాట్లాడినప్పుడు నేను మీతో ఏమన్నానంటే, దేవుని సన్నిధిలో ఉండండి. దేవుని సన్నిధిని అనుభవించండి. దేవుని సన్నిధిని అపేక్షించండి. నిరంతరం దేవుని సన్నిధిలో ఉండే విధానంలోనే మీ జీవితాన్ని జాగ్రత్త చేసుకోండి అని నేను చెప్పాను. మీరు చాలా మంది ఉద్యోగాలు చేస్తాము, మన వృత్తులు మనకుంటాయి, ఇంటి పనులు, బయట పనులు ఉంటాయి. అవన్నీ మానివేయమని నేను అంటలేదు. మనం మాట్లాడేది ఏమిటంటే, దేవునికి దగ్గరగానే ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరన్నా ఉన్నారనుకోండి, చంటి పిల్లలు, తల్లులు ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఆ బిడ్డను చూడడానికి ఎవరు లేనప్పుడు, తల్లులు వంట చేసుకునేటప్పుడు ఆ బిడ్డ తమకు కంటికి కనబడే దూరంలోనే వాడు ఆడుకునేటట్టుగా చేస్తారు. వాళ్ళ కళ్ళల్లోనే ఆ బిడ్డ మెదిలేటట్టుగా చేస్తారు. మాటి మాటికి అటు పక్కకు చూస్తూ ఉంటారు. అదే విధానంలో మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి నేర్చుకోవాలి. ఏ పని చేసినా సరే, ఏ వ్యాపకంలో ఉన్నా సరే, దేవుని సన్నిధిని మాత్రం పోగొట్టుకోకుండా ఉండాలి అన్నది ముఖ్యమైన విషయం. ఆ సన్నిధిలోనే ప్రభు యొక్క మహాశక్తి మనల్ని బలవంతులుగా చేస్తుంది. ఇది ఒక గొప్ప వాగ్దానం ప్రభు ఇచ్చింది. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులుగా ఉంటారు, ఉండండి, ఉండడానికి అవకాశం ఉంది అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని ప్రాక్టీస్ చేయటం అనేది నేర్చుకోవాలి. పొద్దున కాసేపు క్వైట్ టైం అనే పేరుతో అక్కడికి వెళ్ళి కూర్చొని, మళ్ళీ రాత్రి వేళ కాసేపు క్వైట్ టైం అనే పేరుతో అక్కడ కూర్చొని, మేము దినమంతా దేవుని సన్నిధిలో ఉన్నాము అని మనల్ని మనం మోసపరుచుకోని అవసరం లేదు. దేవుని సన్నిధి రోజంతా కూడా మనం అనుభవించినట్లుగా మనం ఆయన సన్నిధిని అపేక్షించుకోవాలి. దాని విషయమై ప్రార్థన చేసుకోవాలి. అది అడగాలి ప్రభువుని. మనసారా కోరుకొని తరచూ ఆయన దగ్గరికి, మన కళ్ళు ఆయన మీదకి వెళ్ళాలి. మన చెవులు ఆయన ఏం చెప్తున్నారో ఆలకించాలి. చదివిన వాక్యంలో నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని మనం తలస్తూనే ఉండాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించాలి. అపవాదికి తంత్రాలున్నాయి. మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము అని 2 కొరింథీలో 2వ అధ్యాయంలో 11వ వచనంలో పౌలు గారు చెప్పారు. తెలివైన వాళ్ళందరూ కూడా, దేవుని సేవకులు మరి ముఖ్యంగా, నాయకులైన వారు మరి ముఖ్యంగా, ఈ విషయాన్ని బాగా ఎరగడానికి నేర్చుకోవాలి. అసలు మీకు ఒక 20-25 సంవత్సరాలు ప్రభుత్వం నడిచిన తర్వాత సాతాను తంత్రాలని ఒక కాగితం మీద రాయమంటే మీరు ఒక 4-5 కాగితాలు చక్కగా రాయగలిగిన కెపాసిటీని మీరు సంపాదించుకోవాలి. జీవితంలో మనం పడడం, లేవడం ఇవన్నీ జరుగుతాయి. అయితే వీటన్నిటిలో మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. మనకంటే చిన్నవాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మనం చేసే తప్పులు వాళ్ళు కూడా చేయకుండా ఉండడానికి వాళ్ళకి మనం ఎంతో చక్కగా సహాయపడడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ చెప్పబడిన మాటల్లో అపవాది తంత్రాలు, అపవాది దగ్గర తంత్రాలు ఉంటాయి. దాని గురించి మనం చూద్దాం కొద్దిగా. ఇది ఎదిరించాలి. మనం పారిపోరాదు. మనం పరిగెత్తి వెళ్ళిపోకూడదు. వీపు చూపకూడదు. వెన్ను చూపకూడదు. ఎదురుగా నిలబడాలి. సైతానంటే ఎవ్వరూ భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఎంతలావు దెయ్యం కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యదు. గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు, అంటే రక్షణ పొందిన బహుశా 2-3 సంవత్సరాల సమయంలో
నేను బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి బ్యాంక్ నుంచి రాగానే నరసరావుపేటలో ఒంగోలులో ఉండేవాడిని. బ్యాంకు నుంచి డైరెక్ట్ గా మందిరానికి వెళ్ళేవాడిని. ఆ మందిరంలోనే నా నివాసం. అందుచేత మందిరంలో ఉండేవాడిని. మందిరంలో నేను వచ్చేటప్పటికల్లా బాగా లేట్ అయ్యేది. బ్యాంకులో కొత్తగా చేరిన సందర్భం కాబట్టి నన్ను లేట్గా ఉంచేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ రకరకాల పనుల మీద హౌస్ విజిటింగ్ కి అక్కడికి ఇక్కడికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వచ్చేటప్పటికి నేను ఒక్కడనే అక్కడ ఉండేవాడిని. ఒకసారి ఇద్దరు దెయ్యం పట్టిన వాళ్ళు తీసుకొచ్చారు అక్కడికి. నేను అక్కడ సేవకుడిని అనుకుని వాళ్ళు, అయ్యా దెయ్యం పట్టింది అయ్యా అంటే నా గుండె జారిపోయింది. పెద్దాడు ఉంటే బాగుండేది, నన్ను ఒక్కడనే అనవసరంగా ఎందుకున్నా నేను ఇక్కడ అని అనుకున్నాను. ఏం చేయాలో తోచలేదు. వాడు అది మామని ఊగుతున్నాడు, మనుషులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. నా ముందు పెట్టారు తీసుకొచ్చి. నాకు ఏం చేయాలో తోచలేదు. నేను ఎప్పుడూ ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కోలేదు. లోపల భయం అవుతా ఉంది. ప్రార్థన చేసుకున్నాను మనసులోనే, ప్రభువా ఇప్పుడు నా విశ్వాసానికి టెస్ట్ వచ్చింది, నువ్వు కానీ నన్ను ఇప్పుడు వదిలిపెడితే చాలా ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది, పరాభవం జరుగుతుంది. నేను ప్రార్థన చేస్తాను, సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేశాను. ఆ తాయెత్తులు అన్నీ ఉంటే తెంచి అవతల పడేశాను. ఆ మురిక్కాలు ఉంటే దానిలో పడేశాను. ఏంటంటో కట్టుకొని ఉన్నాడు చేతులకి వాటికి వీటికి, అవన్నీ నేనే కత్తిరించేసి అవతల పడేశాను. తెంపమంటే వాళ్ళు తెంపారు, ఆ మురిక్కాలలో పడేశాను. నేను ఒక్కడనే ఉన్నాను, వాళ్ళు 4-5 ఉన్నారు. సరే ప్రార్థన చేద్దాం అని చెప్పి ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోయింది. అబ్బా ఎంత ఊపిరి పీల్చుకున్నానో. నేను ప్రార్థన చేస్తే కూడా దెయ్యాలు వెళ్ళిపోయినాయి అని అనుకున్నాను. వాడు మామూలు వాడు అయ్యాడు. అతనికి కొన్ని విషయాలు చెప్పాను నేను. యంగ్ మ్యాన్, బహుశా నా వయసే ఉండాలి అతనికి. యంగ్ మ్యాన్, కొన్ని విషయాలు చెప్పాను. ఈ తతంగం అంతా ముగించేటప్పుడు కాసేపు అక్కడ పడుకోబెట్టారు. ఆ తర్వాత అతను వెళ్ళిపోయేటప్పటికి, వెళ్ళిపోయే టైంకి సహోదరులు అందరూ తిరిగి వచ్చారు. సేవకు వెళ్ళిన వాళ్ళు అందరూ తిరిగి వచ్చారు. ఏంటి బ్రదర్ ఏం జరుగుతుందంటే, జరగకూడదు జరిగింది, అయితే జరగవలసిందే జరిగింది అని చెప్తే అందరూ సంతోషించారు. ఎందుకు చెప్పానంటే ఈ విషయాన్ని, అలానే ఇంకొక 2 విషయాలు కూడా జరిగాయి. అవన్నీ చెప్పడం వల్ల దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. ఒక విషయం చెప్పడానికి చెప్పాను. ఎందుకనంటే, మనం చిన్నవాళ్ళమైనా కూడా దేవుడు తన మహాశక్తిని మనకి ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అన్న సంగతి మీకు చెప్పడానికి. శత్రువుకు అసలు భయపడవద్దు, సాతానికి భయపడద్దు, ఏ దెయ్యానికి ఎప్పుడూ భయపడకండి, ఏ చీకటి శక్తులకి భయపడకండి. ఎందుకని అక్కడ చెప్పాడు చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడు మనకి సహాయం చేస్తాడు అనే సంగతి గమనించాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచం అదేంటో చూసే ముందు పౌలు గారి మాటలు ఏలయనగా, మనము పోరాడేది శరీరంతో కాదు, భార్యలతో, భర్తలతో, ఇంటి పక్కోళ్ళతో, అది కాదు పోరాడాల్సింది. అసలు మనం ఏ మనిషితో కూడా పోరాడకూడదు. కానీ ఇప్పుడు గమనించండి, చెవులు పెట్టుకొని జాగ్రత్తగా వినండి. ప్రధానులతోను నంబర్ 1, అధికారులతోను నంబర్ 2, ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాథులతోను నంబర్ 3, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సాతాన్ అన్ని చోట్ల ఉండడు. సాటన్ ఈజ్ నాట్ ఆమ్ని ప్రెజెంట్. దేవుడు ఆమ్ని ప్రెజెంట్, అంటే అన్ని వేళల్లో ఒకేసారి ఉండగలిగిన వాడు మన దేవుడు. దేవుడు ఒక్కడే ఆ పని చేశాడు. దేవదూతలు కూడా అలా ఉండలేరు. నిజానికి సాతాను కూడా ఒకప్పుడు దేవదూతే కదా. అతనికి ఆ సామర్థ్యం లేదు. దేవునికున్న జ్ఞానం అతనికి లేదు. దేవునికున్న శక్తి అతనికి లేదు. సిలువలో అతను ఓడించబడ్డాడు.
చిత్తుగా ఓడించబడ్డాడు, పునరుద్ధానంలో మరింతగా ఓడించబడ్డాడు. కాబట్టి ఈ సంగతి మనం ఎరిగిన తరువాత మనం దయ్యాలకి భయపడడం, దురాత్మల సమూహాలకి భయపడడం అనేది జరగకూడదు. వాక్యం ఎరిగే కొద్దీ మనం ఎంతో ధైర్యవంతులంగా, సాహసం కలిగిన వాళ్ళంగా, ఆత్మీయమైనటువంటి పోరాటాలకు మనల్ని మనం సిద్ధపరచుకునే వాళ్ళంగా మనం ఉండవలసి ఉంది అనే సంగతి గుర్తిస్తున్నాం. ఇక్కడ 4 సందర్భాలు, 4 సమూహాల గురించి మాట్లాడుతున్నాడు. మనం వీటిని జాగ్రత్తగా మనం గమనిస్తే 4 రకాలైనటువంటి ఒక హైరార్కీ, అధికార దీన్ని ఏమంటారంటే హైరార్కీని, ఈ అధికారంతో కూడినటువంటి ఒక పరిపాలనా యంత్రాంగం ఉంటుంది అని మనం చెప్పవలసి ఉంటుంది. నేను ఏమని రాశానంటే నా నోట్స్లో ఏం రాశాను, దీస్ కెన్ బి ఓవర్ కాంటినెంట్స్, కంట్రీస్, కార్పొరేషన్స్ అండ్ ఓవర్ అవర్ కల్చర్ అండ్ కమ్యూనిటీస్. ఖండాల మీద, పెద్ద పెద్ద భూభాగాల మీద అధికారం కలిగినటువంటి హయ్యర్ ఏంజల్స్ కొందరుంటారు అని మనకు అర్థమవుతుంది. వాళ్ళకంటే క్రింద కొన్ని ప్రాంతాలకు లేక దేశాలకు, రాష్ట్రాలకు పరిమితమైనటువంటి కొన్ని దురాత్మల సమూహాలు ఉంటారు అని మనకి అర్థం అవుతుంది. మూడవది కార్పొరేషన్లు, కంపెనీలు, ప్రభుత్వం యొక్క ఎంటర్ప్రైజెస్, వ్యాపార సంస్థల మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి అలాంటివి, వాటి పేర్లు కూడా చెప్పవచ్చు. మీరు గమనిస్తే ఈ కంపెనీస్ యొక్క లోగోస్ మీద సాతాను యొక్క గుర్తులు ఉంటాయి. మీలో చాలా మందికి ఈ సాతాను గుర్తులు అంటే ఏమిటో మీకు తెలియదు. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సాతానుకు సంబంధించిన గుర్తులు చాలా ఉన్నాయి. ఈ గుర్తుల్ని తమాషగా ఇన్కార్పొరేట్ చేసి ఈ కంపెనీలు తమ లోగోస్ని, అంటే కంపెనీని చూపించడానికి వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నటువంటి ఆ గుర్తుల్లోకి చొప్పించి ఆ సింబల్స్ ని వాళ్ళు తయారు చేసుకున్నారు. కొన్ని సింబల్స్ లో 3 ఆర్లు కనబడతాయి, కొన్ని సింబల్స్ లో స్వస్తిక కనబడుతుంది, కొన్ని సింబల్స్ లో బ్రోకెన్ క్రాస్ కనబడుతుంది, కొన్ని సింబల్స్ లో కన్ను కనబడుతుంది, ఒక కన్ను కనబడుతుంది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. మన ఉద్దేశం ఈ వీటి గురించి ధ్యానం చేయటం కాదు. ఎందుకు చెప్పానంటే కార్పొరేషన్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డెడికేటెడ్ టు ద ఈవిల్ స్పిరిట్స్. మీలో చాలా మందికి తెలియదు ఇది. బయట బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తోటి పనిచేసే అనేకమైన కంపెనీస్ సాతానికి అంకితమైన కంపెనీస్. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా సాతానికి పూర్తిగా అంకితమైనటువంటి ఇండస్ట్రీ అని మీరు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. కొన్ని పాటల కంపెనీలు దయ్యాలకు సమర్పణ చేసి క్యాసెట్స్ ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. కొన్ని డాన్సులు, కొన్ని ఆర్ట్ ఫార్మ్స్, ఇవన్నీ కూడా. అందుకనే అన్నాను, కల్చర్ మీద కొన్ని ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి. వాటితో మనం జోక్యం పెట్టుకుంటే అవి మన మీద కొన్న ప్రభావాన్ని చూపిస్తాయి. వాటి ద్వారా పాపానికి మనం లోపరచబడిన వాళ్ళం అయిపోతాము. కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్ మీద ఉంటాయి. కొన్ని దేశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కొన్ని రకాలైనటువంటి ఈవిల్ స్పిరిట్స్ పనిచేస్తాయి. అమెరికా మీద మరికొన్ని ఈవిల్ స్పిరిట్స్ పనిచేస్తాయి. ఇంగ్లాండ్ దేశంలో ఈ అకల్ట్ అంటారు, అంటే దెయ్యాలకు పూజ చేయటం చాలా ఎక్కువ. పిల్లల్ని అర్పించడం, బలిగా అర్పించడం చాలా ఎక్కువ ఇంగ్లాండ్ దేశంలో. అందుచేత ఈ జంతువులు బలి ఇవన్నీ చాలా ఎక్కువ. అలానే స్కాండినేవియన్ కంట్రీస్ లో కూడా చాలా ఎక్కువ.
యూరోపియన్ కంట్రీస్ లో చాలా ఎక్కువ. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా ఆలోచన చేస్తే, ఇవన్నీ కూడా దురాత్మల సమూహముల చేత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు, అధికారులు ఉన్నారు, కాంటినెంట్స్, కంట్రీస్, కల్చర్స్, కార్పొరేషన్స్, కమ్యూనిటీస్. మీకు గుర్తుంటాయని అన్ని సితో స్టార్ట్ అయ్యేవి మీకు చెప్పాను. వీళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారు అని అంటే, దే మెయిన్లీ ఆపరేట్ త్రూ రాంగ్ థింగ్స్. అబద్ధాల ద్వారా, మోసం, త్రూ డిసీట్, అబద్ధాల ద్వారా, మోసాల ద్వారా, అబద్ధాలు చెప్పడం ద్వారా వాళ్ళు ఆపరేట్ చేస్తారు. డిస్బిలీఫ్, మొట్టమొదటి ఏమన్నాను? డిసెప్షన్, మోసం. డిస్బిలీఫ్, అపనమ్మిక. దేవుడు లేడు, ఏమి లేదు, దేవుడు లేడు, దెయ్యం లేదు, ఇవన్నీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు, బైబిల్ నిజమైంది కాదు, అది ఊరికే రాసిన పుస్తకం మాత్రమే. డిస్బిలీఫ్. మూడవది డైల్యూషన్, దేవుని ప్రమాణాలని డైల్యూట్ చేస్తారు. మనం అంతా ఇంత స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు, దేవుడు దయామయుడు, మనం కొంచెం అటు ఇటు పోయినా ఏమనుకోడు అని చెప్తారు. డీవియేషన్, డైల్యూషన్ అంటే పలసన చేయటం, డీవియేషన్ అంటే ఉన్న మార్గంలో నుంచి తప్పిపోయేటట్టుగా చేయటం. ఇదే కాదు, ఇది కూడా మంచిదే, ఈ మార్గమే కాదు, మీ మార్గమే కాదు, మా దగ్గర ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది, అందుకనే ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్స్ అనేవి ఈ మధ్యలో వచ్చాయి. పురుషులు స్త్రీలే కాదు, పురుషులు కూడా వివాహం చేసుకోవచ్చు, ఆ స్త్రీలు కూడా వివాహం చేసుకోవచ్చు. అపవిత్రమైనవి ఇంకా ఏమేమి వస్తాయో ఫ్యూచర్ లో మనకి తెలియదు. డీవియేషన్, తర్వాత డిజొబీడియన్స్, అవిధేయత, ప్రతిదానికి పిడికిలు చూపించడం. వీఆర్ ఫ్రీ, మమ్మల్ని ఎవరు తప్పు అనడానికి వీల్లేదు. కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో మీది తప్పు అని చెప్పడానికి అసలు ఒప్పుకోరు వాళ్ళు. ఇది మా లైఫ్ స్టైల్, ఇది మా వాల్యూ సిస్టమ్, మీకు అది తప్పు అయితే మాకు ఇది రైట్ అయింది, కాబట్టి మీది మీరు ఉంచుకోండి, మమ్మల్ని ఏమనొద్దు. ఈవిల్ స్పిరిట్స్ తీసుకొచ్చేటువంటి తలంపులు, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అవి. డిజొబీడియన్స్. డిస్ట్రాక్షన్, మన గమనాన్ని లాగివేయటానికి బహు అందమైన స్వరూపాలతోటి, అందమైనటువంటి మేళ్లు కలగజేసే విధానాల్లో ఈ కార్పొరేషన్స్ పనిచేస్తాయి. తరువాత డిస్టర్బెన్స్ అంటే తొందర, మానసికమైన తొందర, ఎమోషనల్ డిస్టర్బెన్స్, భావోద్రేక పరమైనటువంటి తొందరలు, కుటుంబపరమైన తొందరలు, సామాజిక పరమైన తొందరలు కలగజేసి మన గమనాన్ని వాళ్ళు అటు తీసుకుంటారు. తర్వాత డిఫీట్, ఓటమి ద్వారా. మనం ఓడిపోతున్నాం కదా, మన ఊరికే నీతి అంటే ఏమి జరగదులే, అందుచేతనే అందరితో పాటు మనం కూడా అన్నట్టుగా వెళ్ళిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు డ్యామేజ్, నష్టం కలగజేస్తాయి ఈవిల్ స్పిరిట్స్. కొన్నిసార్లు డిజీజ్, రోగాలు కలగజేస్తాయి. కొన్నిసార్లు డిప్రెషన్, కృంగుదల, నిస్పృహ, నిరాశ కలుగజేస్తాయి. ఇవన్నీ కూడా ఈవిల్ ఇంకా చాలా విధాలుగా వాళ్ళు యాక్ట్ చేస్తారు. ఈ విధానంలో మనుషుల యొక్క మనసుల మీద, ఆత్మల మీద, వాళ్ళ మైండ్స్ మీద, వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ పిల్లల మీద, భార్య భర్తల మీద, సంబంధాల మీద, వాళ్ళ డబ్బు మీద, వాళ్ళ యాక్టివిటీస్ మీద ఈవిల్ స్పిరిట్స్, సాతాను శక్తులు పనిచేస్తాయి. అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు. ఒకటి కాదు, వేలు లక్షల కొద్ది ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి. దేవుడు మన కళ్ళు గాని ఓపెన్ చేస్తే ఈ ఆకాశ మండలం అంతా కూడా దురాత్మల సమూహాలతో నిండి ఉంటుంది అని మనం తెలియజేయబడ్డాం. కాబట్టి అపొస్తలుడైన పౌలు గారు ఈ విధమైనటువంటి దురాత్మల సమూహాల గురించి వర్ణన దేవుని ద్వారా మనకిచ్చి, వాటి నుండి మనం ప్రొటెక్ట్ కావాలి అని ఆయన చెప్పారు. ఆ 7 రకాలైనటువంటి ఆయుధాలు, బహుశా మీలో చాలా మంది 6 రకాలైన ఆయుధాలని చెబుతారు.
నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. ఈ తప్పకుండా 7వది కూడా ఉంది. ఎందుకు ఉందో నేను చెప్తాను. అది ప్రార్థన. అది ప్రార్థన లేకుండా మీరేం చేయలేరు. 6 కాదు, ప్రార్థన కూడా మీరు దానిలో కలుపుకోవాలి. 7 ఆయుధాలని దేవుడు మనకి చెప్పాడు. అయితే దీనికంటే ఈ 7 సంగతుల గురించి మనం మాట్లాడడానికి ముందుగా మిమ్మల్ని ఇంకో దగ్గరికి తీసుకుని పెడతాను. ఇప్పుడు మొట్టమొదట మనం ఏం చూసామంటే 4 విధాలైన హైరార్కీ, దురాత్మల సమూహాలు 4 అంచెలుగా మన ముందుకు వస్తాయి. అవి కొన్ని అధికారాలు కొన్ని మనుషుల మీద, ప్రాంతాల మీద, కల్చర్స్ మీద, సంస్కృతుల మీద, అలవాట్ల మీద, సొసైటీస్ మీద తీసుకుంటాయి. ఈ సంగతి మీరు గుర్తించడం చాలా ముఖ్యం. ఒక సొసైటీ ఒకలాగా ఎందుకు ఉంటారు, ఒక మతస్థులు ఒక రకంగా ఎందుకు ఉంటారు అని అంటే దీని వెనకాల ఉండే తతంగం అంతా ఇది అని మీరు గుర్తించాలి. ఎందుకు సంఘాల్లో మనం అనవసరమైన అన్య ఆచారాల్ని ఆచరించొద్దని ఎందుకు చెబుతాము? దిస్ ఇస్ ద రీజన్. మీలో కొంతమంది కోపం వస్తుంది, కొంతమంది అలుగుతారు. ఇది అంత పెద్దవాళ్ళు పెట్టిన పద్ధతి అండి, మీరు కాదంటారేమిటి? దేశీయమైన పద్ధతులు. సహోదరులారా, దేశీయమైన పద్ధతులకి ఆచారాలకు తేడా ఉంటుంది. వాటిని విభజించుకోవాలి. మన దేశంలో ఒక పద్ధతి ఏంటంటే పంచె కట్టుకుంటాం. దేశీయమైన పద్ధతి మనం కూడా కట్టుకోవచ్చు, కానీ విగ్రహారాధనలు జరుగుతాయి. అవి మనకి సంబంధం లేదు, అది మనం చేయరాదు. కాబట్టి ఎక్కడ గీత గీసుకోవాలో అక్కడ గీత గీసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు, మీరు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయానికి మనం వద్దాం కానీ 2వ కొరింథీ 10వ అధ్యాయంలో ఒకసారి 2వ కొరింథీ 10వ అధ్యాయంలోకి ఒకసారి రండి. 3, 4, 5 వచనాలు నేను మళ్ళీ చదువుతాను, మీరు వినండి, లేకపోతే మీ బైబిల్లో తప్పకుండా చూడండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. చూసారా, ఇది శరీర సంబంధంగా చేసే యుద్ధం కాదు. మాటల ద్వారా, చాకచక్యం ద్వారా, నైపుణ్యం ద్వారా చేసే యుద్ధం కాదు ఇది. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. 1 దుర్గములు, గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, దుర్గములు. తరువాత 5వ వచనం, మేము వితర్కములను, అండర్లైన్ చేసుకోండి, వితర్కములు. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకము, దాన్ని పడదోసి. 3వది అండర్లైన్ చేసుకోండి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అది 4వ విషయం, జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కసారి నా వైపు చూడండి. యుద్ధాన్ని గురించి, యుద్ధం ఎవరితోని అన్నది మనం చూసాం. ఈ యుద్ధంలో వాళ్ళు ఏం చేస్తారు వచ్చి అన్న సంగతి ఇప్పుడు చూస్తున్నాం. ఆ తర్వాత ఎట్లా ఎదుర్కోవాలి, ఎలా సిద్ధపడాలి అనేది మనం తర్వాత చూద్దాం. అందుకనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. పౌలు గారు ఏమన్నారంటే మనం శరీరులతో యుద్ధం చేయడం లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. శరీరులతో యుద్ధం చేయట్లేదు కాబట్టి యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. వెరీ సెన్సిబుల్, వెరీ లాజికల్. ఇప్పుడు ఆత్మ సంబంధమైన శత్రువు ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఆయుధాలతోటి మనం పోరాడాలి. అయితే ఆ ఆయుధాల గురించి మాట్లాడే దానికంటే ముందు వాళ్ళు ఏం చేస్తారు మనలోకి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చెవులంతా అప్పగించి జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి దాన్ని ఇంగ్లీష్లో స్ట్రాంగ్ హోల్డ్స్ అని అన్నారు, దుర్గములు అన్నారు. జాగ్రత్తగా నా వైపు చూడండి. ఈ దుర్గం అనేది ఏంటంటే దుర్భేద్యమైనటువంటి ఒక కట్టడాన్ని దుర్గము అని పిలుస్తారు. దీన్ని స్ట్రాంగ్ హోల్డ్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. దావీదు తన సియోను పట్టణాన్ని ఒక స్ట్రాంగ్ హోల్డ్గా చేశాడు. అలానే రాజులు తమ కోటల్ని చాలా బలవంతమైనటువంటి కోటలుగా తయారు చేసుకుంటారు అని మనం చరిత్రలో చదువుతాము, బైబిల్లో కూడా మనం చూస్తాం. సాతాను మనకి కొన్ని జాగ్రత్తగా వినండి,
కొన్ని అభిప్రాయాల్ని మన గుండెల్లో కూర్చోబెడతాడు. ఎవరి ద్వారా వస్తాయి ఇవి? పెద్దవాళ్ళ ద్వారా, ఏన్సెస్టర్స్ ద్వారా, కులం ద్వారా. మా జాతి వాళ్ళు, ఇది కులం యొక్క ఆచారం, ఇది కుల దేవత, కులం ఆచారం, మా ఊరి పద్ధతి. చూసారా? ఈ కల్చర్లో నుంచి వస్తాయి. అవి వచ్చి మన గుండెల్లో కూర్చుంటాయి. అది తిరిగి తిరిగి చేసే కొద్దీ కీడు కలుగుతుంది, దుర్గాలు ఏర్పడతాయి. కొన్ని పాపాలు నేను చెప్పాను కదా, కొన్ని పాత పాపాలు తిరిగి తిరిగి చేయటానికి అది పెద్ద చెప్పుకోదగినటువంటి పాపం కాదు, అది పెద్ద హాని చేసే పాపం కాదు, నాకు అది చేస్తే కొంచెం బాగుంటుంది అనుకొని మనం పాపాలు చేస్తే మన గుండెల్లో ఒక కోట, ఒక దుర్గం కట్టబడుతుంది. బ్రిక్ బై బ్రిక్, ఎక్స్పీరియన్స్ బై ఎక్స్పీరియన్స్, అనుభవం తర్వాత అనుభవం మనం చేసే కొద్దీ దురాత్మలు బలం తెచ్చుకొని మనం వాటితో కోఆపరేట్ చేసి సహకరిస్తున్నాం కాబట్టి అవి మనము కలిసి ఇటుకలు పేర్చి కొన్ని దుర్గాలు నిర్మించడం జరుగుతుంది. మీలో నిన్న ఒక ప్రశ్న వేశారు, మనం ఎందుకని కొన్ని పాపాలు తీసివేసుకోలేకపోతున్నాం అని మీరు ప్రశ్న వేస్తే నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే, నిన్న the reason is there are strongholds in your life. మీరు బిలీవర్సే, కానీ మీరు ఏం చేశారంటే సైతానికి కిటికీలు తలుపులు తెరవటం వల్ల వాడు దూతలందరూ వచ్చి కొన్ని అభిప్రాయాలు, కొన్ని విలువలు, కొన్ని ఫిలాసఫీస్, కొన్ని తర్కాలు, కొన్ని అభిప్రాయాలు, కొన్ని మనోవృత్తులు, కొన్ని భావనలు, సంసారాన్ని గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, డబ్బుల గురించి కావచ్చు, సంబంధాల గురించి కావచ్చు, సెక్స్ పరమైనవి కావచ్చు, వ్యాపార సంబంధమైనవి కావచ్చు, సామాజిక పరమైనవి కావచ్చు. ఈ అబద్ధాలతోటి ఒక దుర్గం నిర్మించబడింది గుండెల్లో. ఇప్పుడు అది సాతానుకు సంబంధించిన ఒక దుర్గం. మనం దేవుని పిల్లలమే, మన దేవుని పిల్లలమే. అయితే మనం వాడికి ఇచ్చిన కోఆపరేషన్ వల్ల వాడు ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాడు. మన ఇంట్లోనే ఒక మూల ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. చిన్న ఇల్లు కాస్త ఏమైంది? పెద్దదైంది. నువ్వు పాపం చేస్తానే ఉండే కొద్దీ అది పెద్దదవుతుంది, పెద్దదవుతుంది, పెద్దదవుతుంది. పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంటాడు. నీకు వచ్చిన స్వేచ్ఛను నువ్వు దీనికోసం వాడుకున్నావు, ఎవరికి తెలీదు. కానీ నీలో ఒక దుర్గం స్థాపించబడుతుంది. ఈ దుర్గం దేవుని వాక్యాన్ని అడ్డగిస్తుంది, దేవుని యొక్క కదలికల్ని ఆపివేస్తుంది. దేవుడు బలహీనుడు కాదు, కానీ నీ అంతటి నువ్వే తీసుకొచ్చావు కాబట్టి అది నీ చేతులతో నువ్వు తీసివేయకపోతే అది దేవుని వెలుగును అడ్డగిస్తుంది, స్పేస్ అంతా ఆక్యుపై చేస్తుంది, నీకు ఇక ఊపిరి సలపని పరిస్థితి వస్తుంది. నువ్వు తప్పకుండా ఆ పాపం చేయకపోతే బతకలేవు నువ్వు. అందుకనే కొంతమంది తిరిగి తిరిగి పాపాలు చేయడానికి, అదే పాపంలోకి తిరిగి తిరిగి పడిపోవడానికి, అదే రకమైన ఊహలు తిరిగి తిరిగి రావడానికి, అపవిత్రమైన ఆశలు తిరిగి తిరిగి జనించడానికి, ఓ దుర్మార్గమైన ఊహలు, దుర్మార్గమైన కోరికలు, దుర్మార్గమైన తలంపులు, ఆడవాళ్ళని మగవాళ్ళని చూసినప్పుడు ఓ రకమైన ఉత్ప్రేరకమైనటువంటి కోరికలు రావడం, ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే లోపల దుర్గాలున్నాయి. సాతాను ఆపరేట్ చేసే విధానం ఏంటంటే, ఇప్పుడు వినండి కొంచెం జాగ్రత్తగా, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, హీ టేక్స్ ఎ ఫుట్ హోల్డ్. ఫుట్ హోల్డ్ అంటే ఏంటంటే, సిటీ బస్ వెళ్ళేటప్పుడు రన్నింగ్ లో కొంతమంది ఎక్కుతారు, బస్సు ఎక్కుతారు. ఏమంటే కొంచెం సర్దుకోండి అని వాడు పరిగెడుతూనే అడుగుతాడు. అప్పుడు వెంటనే కాలు పెట్టడానికి వచ్చి ఇంత స్థలం వాడు ఆక్యుపై చేసుకుంటాడు. ఇంత స్థలం, దాన్ని ఫుట్ హోల్డ్ అంటారు. ఫుట్ హోల్డ్ ఇచ్చిన తర్వాత వాడేం చేస్తాడు, రెండో కాలు కూడా సర్దుకోవడానికి వాడు కొంచెం జరుపుతాడు. ఈ పైన మెట్ల మీద ఉన్నవాడు కొంచెం లోపలికి జరుగుతాడు. వాడు అట్లా లోపలికి వచ్చేటప్పుడు దాన్ని స్ట్రాంగ్ హోల్డ్ అంటారు. ఇక పడిపోడు, ఇక బయటికి వెళ్ళి మీరు తోసినా వాడు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి స్ట్రాంగిల్ హోల్డ్ అని అంటారు. ముందు కాస్త కాలు ఊనటానికి
ఒక స్థలం తీసుకుంటాడు. ఆ తర్వాత దుర్గాన్ని కట్టుకుంటాడు. ఆ తర్వాత మన ఊపిరి సలపకుండా మన స్థలాన్ని కూడా తీసేసుకుని మనం ఎటు పోవాలో తోచని స్థితిలోకి వాడు తీసుకెళ్ళి, ఇది నా దేశం, ఇది నా ప్రాంతం, నేను ఆక్యుపై చేశాను, నీ దిక్కున చోట చెప్పుకో అని మనతో చెప్తాడు. స్ట్రాంగ్ హోల్డ్స్ తోటి ఎంతో మంది బిలీవర్స్ విపరీతమైన శ్రమలు పడుతున్నారు. చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని దుఃఖం. ఎవరికైనా చెబితే ఏమనుకుంటారో, ఇది చెప్పే పరిస్థితి కాదు, చెప్పే ఆలోచన కాదు. భర్తతో చెప్పలేము, భార్యతో చెప్పలేము, దేవుని సేవకులతో చెప్పలేము, ఎవరితో చెప్పలేము. కుమిలి 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 ఏడ్చుకుంటూ ప్రార్థన మానేసి, బైబిల్ లేకుండా మందిరాలు కూడా మానేసి కుమిలిపోవడానికి కారణం ఏంటంటే స్ట్రాంగ్ హోల్డ్స్, దుర్గములు. అందుకనే పౌలు గారు అన్నారు, మా టార్గెట్ ఏంటంటే మొట్టమొదట దుర్గాల్ని పడగొడతాం, మేము దుర్గాల్ని పడగొడతాం. మనం ఆ దుర్గాన్ని గుర్తించాలి. నా జీవితంలో నేను గుర్తించగలిగాను, ప్రభు దగ్గరికి వెళ్ళగలిగాను. అయితే చాలా మంది 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు జీవించేటప్పుడు ఈ దుర్గాన్ని గుర్తుపట్టలేరు. నేను దేవుని బిడ్డని, సేవ చేస్తున్నాను, నన్ను మెచ్చుకుంటున్నారు, బైబిల్ స్టడీ బాగా చేస్తాను, ప్రార్థన చేస్తే మంత్రముగ్ధులుగా అయిపోతారు మనుషులు, సలహాలు ఇస్తాను, మిగతా విషయాల్లో చాలా మందికి సలహాలు ఇస్తాను. కానీ నాకేంటో సంకెళ్ళు పడిపోయాయి, నాకేంటో సంకెళ్ళు ఉన్నాయి, విదిలించుకోలేకపోతున్నాను, విరజిమ్ముకోలేకపోతున్నాను. దిగులు. బయట వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారో, నన్ను ఎలా చూస్తారో. ఒక రకమైన ఓటమితోటి సాతాను ప్రతిసారి ఆ దుర్గాన్ని ఆధారం చేసుకుని మనల్ని శోధించి పడిపోయినప్పుడు వాడు ఒకసారి మనల్ని చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి, నువ్వు జయిస్తావా, జయాన్ని గురించి నువ్వు మాట్లాడతావా, ప్రసంగాలు చేస్తావా నువ్వు అని నవ్వి నిన్ను అవమానపరుస్తా, నిన్ను బట్టి నీ దేవుడిని కూడా అవమానపరుస్తా అని ఒక వెర్రి నవ్వు నవ్వి మళ్ళీ వస్తా అని వెళ్ళిపోతాడు. ఆ దుర్గం మిగిలిపోతుంది మన జీవితంలో. సహోదరులారా, మీకు ఇంకా మిగతావి ఏం గుర్తు లేకపోయినా ఇది గుర్తు పెట్టుకోండి. రాత్రి దుర్గాలు ఉన్నటువంటి క్రైస్తవ జీవితాలు కోకొల్లలుగా ఉన్నారు. దేవుని వాక్యం వింటున్నటువంటి మీలో అనేక మందిలో కూడా ఈ దుర్గాలు బహుశా ఉన్నాయేమో. జాగ్రత్త పడాలి. వాటిని పడగొట్టాలంటే ముందు దాటిని గుర్తించి వాటి పేరుతోటి దేవుని దగ్గర వాటిని తీసుకుని వెళ్ళి కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని వారాలు పట్టొచ్చు, కొన్నిసార్లు కొన్ని నెలలు కూడా పట్టవచ్చు. ఈ దుర్భేద్యమైన అలవాట్లు, కొన్ని హ్యాబిట్స్, కొన్ని అటాచ్మెంట్స్, కొన్ని బిలీఫ్ సిస్టమ్స్, నమ్మికలు, అది నమ్ముతాం మనం. కొన్ని భయాలు, కొన్నిటికి అతుక్కొని పోవడం, కొన్ని పాపం, కొన్ని రహస్య పాపాలు, కొన్ని అలవాట్లు, కొన్ని లైఫ్ స్టైల్స్, జీవన విధానాలు, ఈ దుర్గాలు ఉంటాయి. అవి కొన్ని సంస్కృతి నుంచి వచ్చేవి, ఊరి పెద్దల నుంచి, పెద్దవాళ్ళ నుంచి వచ్చేవి, లేకపోతే మత సంబంధంగా వచ్చేవి, సామాజిక పరంగా వచ్చేటువంటి ఈ దుర్గములు ఉంటాయి. వీటి నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు కార్చి దాని పాపంగా గుర్తిస్తున్నాను దేవా అని ప్రభుతో చెప్పి ఎంతో పశ్చాత్తాపంతో, ఎంతో కన్నీటితో, ప్రభువా ఇది నేను చెయ్యను, ఇది చెయ్యను, నేను దాన్ని తృణీకరిస్తున్నాను, నా కాళ్ళ కింద వేసి తొక్కుతున్నాను, నా జీవితం నాశనం అయిపోయింది, నా టైం అంతా తినేసా, ఇవి నీకు సాక్ష్యం ఇవ్వలేకపోయాను, ధైర్యంగా గుండె మీద చేసుకొని పడుకోలేకపోయాను, ప్రియమైన తండ్రి అని చెప్పి దాన్ని ఎలాగైనా విదిలించుకోవాలనేటువంటి నిజమైన పట్టుదల, దీక్ష నీకుంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధ సంపత్తిని వాడి ఈ దుర్గాల్ని నెమ్మదిగా యూ కెన్ టేర్ దెమ్ డౌన్. కోట గోడల్ని ఒక్క రోజులో పడగొట్టలేవు. ఇట్ టేక్స్ టైం. అక్రమమైన కట్టడాలు కూలుస్తారు ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు. ఎలా కూలుస్తారు? పొక్లైనర్ పట్టుకొస్తారు వాళ్ళు, తీసుకొచ్చి దాని గుణపాలతో పెట్టి కొంతమందిని పెట్టి కొన్ని రోజులు పడుతుంది ఒక ఇల్లు పడగొడటానికి. ఒక 5-6 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, పడగొట్టడానికి టైం పట్టదా? మనలో చాలా మంది జీవితాల్లో
అనేక అంతస్తులతో కూడిన దుర్గాలు ఉన్నాయని మీకు నేను మనవి చేస్తాను సహోదరులారా. గుర్తించండి, ప్రభుతో మాట్లాడండి, దాన్ని అసహించుకోండి. ఇంత టైం తీసుకుందా నాలో, నన్నంతా అది ఆక్యుపై చేసేసిందా, నేను ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేకుండా చేసిందా, నన్ను నేనే మోసపోయానా, ఇంత అబద్ధానికి దాసుడయ్యానా అని మీరు గుర్తించగలిగితే మీరు చక్కగా బయటికి రాగలుగుతారు. ప్రభు క్షమిస్తాడు. ప్రభుతోటి నువ్వు కలిసి ఒక్కొక్క గుణపం తీసుకుని ఒక్కొక్క దాన్ని, ఆ ఖడ్గము అవన్నీ మనం చూస్తాం ఆ తర్వాత, వాటితోటి తొలగిస్తా ఉంటే నీ మనసు లైటన్ అవుతుంది. గొప్ప విడుదల నీకు సంభవిస్తుంది. ఒక రోజుకి ఆ దుర్గం ఉన్న చోట ఈ దుర్గం ఉండదే ఉండదు. ఖాళీ, గాలి కొడుతుంది, వెలుతురు వస్తుంది, వెలుగు వస్తుంది, ప్రభు స్వరం వినపడుతుంది, ఆయన కొరకు పనిచేసే స్థలం వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఆక్యుపై చేయడానికి ఎక్కువ స్థలం వస్తుంది, నింపబడతావు. ప్రియ సహోదరులారా, నా సహోదరులారా, దయచేసి అర్థం చేసుకోమని నేను మనవి చేస్తాను. చాలాసార్లు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడకపోవచ్చు సంఘాల్లో, కొన్ని కారణాలను బట్టి. మనం వాళ్ళని ఏమంటలేదు, కానీ మనం కొంచెం ఈ సంగతులు గమనించి సంఘంతో చెప్పగలిగితే చాలా మంచిదని దేవుని సేవకులైన వారికి నేను ప్రేమతో మనవి చేస్తాను. రెండవది స్పెక్యులేషన్స్, వితర్కములు. వితర్కములు అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్. యూట్యూబ్లో ఎన్నో ఆర్గ్యుమెంట్స్, ఇంటర్నెట్లో ఎన్నో ఆర్గ్యుమెంట్స్. దేవుడు లేడు, దెయ్యం లేదు, ఇదంతా ఒట్టిదే, అదంతా ఒట్టిదే, ఇది మంచిదే, అది మంచిదే. ఊరికే ఒకటే పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు. కమ్యూనిజం కూడా మంచిది, దళితుల పక్షంగా పోరాడాలి. వితర్కాలు, ఆర్గ్యుమెంట్లు. బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దీస్ థింగ్. ఇమాజినేషన్స్ అని ఉంది ఇంగ్లీష్లో. ఇమాజినేషన్స్, రకరకాల తలంపులు. ఒపీనియన్స్, అభిప్రాయాలు. మూడవది వాల్యూస్, విలువలు. నాలుగవది భయాలు, వితర్కములు. ఇది మంచిదే, ఇది చెడ్డది కాదు అని వాదించేటువంటి జీవితాలు, వాదించే జీవితాలు. దేవుని వాక్యంలో లేకపోవచ్చు, కానీ పెద్దలు చెప్పారు. మీకు చిన్న విషయం చెప్తాను. మోషే కాలంలో ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి నిలబెడితే ఎవరైతే సర్పాలు చేత కాటు తిన్నారో దాని వైపు చూస్తే చాలు వాళ్ళు స్వస్థత పరచబడతారని చెప్పాడు. చూసిన వాళ్ళందరూ బాగయ్యారు. ఆ తర్వాత ఏం చేశారు? ఆ ఇత్తడి సర్పానికి నెహుస్తాను అనే పేరు పెట్టి ఎక్కడ దాకా మోసుకొచ్చారంటే అరణ్యంలో మోసుకొని వెళ్ళారు. దాన్ని వాగ్దాన దేశంలోకి తీసుకుని పోయారు. ఎంత విచిత్రమైన సంగతి చూసారా? ఎక్కడ దాకా వెళ్ళారంటే హిజ్కియా కాలం వరకు తీసుకుని వెళ్ళారు. హిజ్కియా అనేవాడు 25 సంవత్సరాల ప్రాయంలో సింహాసనం ఎక్కాడు. చాలా మంచి రాజు, భక్తి కలిగిన కుర్రాడు. అతను ఈ సర్పం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే, అయ్యా ఈ సర్పం సంగతి ఇదని చెప్పారు. కాబట్టి దీన్ని ఎందుకు మోసుకొచ్చారంటే హిజ్కియాకి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఎందుకురా దీన్ని మోసుకొచ్చారు? దేవుడు అప్పుడు వాడుకున్నాడు, అందుకని దీన్ని వెంట పెట్టుకొచ్చారా? ముక్కలు కొట్టాడు దాన్ని అన్నాడు. ముక్కలు చేశారు, దాన్ని పొడి చేసి పారేశారు, కిద్రోను వ్యాలీలో పడబోశారని బైబిల్లో ఉంది. మనకి ఇలాంటి యవనస్తులు కావాలి. ఇది దేవుడు ఇచ్చాడు, ఇది దేవుడు పెద్దలకి ఇచ్చిన దర్శనం, లేదా పెద్దలకి వాళ్ళ అలవాటు ఇది, వాళ్ళ కల్చర్లో ఉంది, మన సంఘ నిర్మాతలు దీన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎవడు తీసుకొచ్చి పెట్టినా దేవుని వాక్యంలో లేకపోతే దానికి మనం సంఘంలో స్థానాన్ని కల్పించకూడదు. నేను చాలా చెప్పగలుగుతాను అలాంటివి, అయితే ఇప్పుడు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇలాంటివి ఈ స్పెక్యులేషన్స్, అభిప్రాయాలు, కొన్ని నమ్మకాలు. ఇది మా పెద్దలు నేర్పారు, ఇది మేము నమ్ముతాం, ఇది ఆయన చేశాడు, ఈయన చేశాడు, లేకపోతే ఆవిడ గారు చేశారు, ఈవిడ గారు చేశారు. వద్దు సహోదరులారా. మార్టిన్ లూథర్ గారు గొప్ప దైవజనుడు. అయితే మరియమ్మ గారికి చాలా స్పెషల్ పొజిషన్ కల్పించాలి అని చెప్పేవాడు ఆయన. తప్పు కదా అది?
పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేస్తూ వచ్చారు. మనలో కూడా పెద్దవాళ్ళు తప్పులు చేయడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. స్పెక్యులేషన్స్ వల్ల, మన ఒపీనియన్స్ వల్ల, మన అభిప్రాయాల వల్ల అనేక మంది తప్పుల్లోకి వెళ్ళిపోతారు. వాటిని మనం చిన్న భిన్నం చేయాలి. ముఖ్యంగా ఫిలాసఫీ బాగా పుస్తకాలు చదివేవాళ్ళు, రకరకాల పుస్తకాలు చదివేవాళ్ళు చాలా జాగ్రత్తగా, దానికంటే ఎక్కువగా బైబిల్ చదవకపోతే పుస్తకాల్లోంచి మీకు ఫిలాసఫీస్ వస్తాయి. మీ బుర్ర పాడైపోతున్న తర్వాత బీ కేర్ఫుల్. పుస్తకాలు ఎక్కువగా చదివేవాళ్ళు మీరు బైబిల్ చాలా ఎక్కువగా చదవాలి. ఎందుకంటే పుస్తకాలు ఈజ్ ఎ వెరీ ఎఫెక్టివ్ టూల్ of passing on philosophies and speculations into the minds of people. డార్విన్ అనేవాడు ఒక పుస్తకం రాశాడు, ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. అది చదివితే ఏమైంది? ఓ పెద్ద స్పెక్యులేషన్ వచ్చేసింది, ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్. అది అఫ్ కోర్స్ తప్పులని చెప్పి చాలా మంది ప్రూవ్ చేశారు, కానీ ప్రపంచం దాన్ని పట్టుకొని ఏలాడుతూనే ఉంది. చూసారా సాతాను ఎంత పవర్ఫుల్ గా స్పెక్యులేషన్స్ పెడతాడో మనుషుల మైండ్స్ లో. ఏంటో అప్పుడప్పుడు వింటుంటాను ఈ సైంటిఫిక్ డిస్కషన్స్, పిచ్చి వాళ్ళలాగా వాదిస్తారు. మనకు అనిపిస్తుంది వీడికి పిచ్చా వెర్రా, వీడు చెప్పే దాంట్లో ఒక సెన్స్ లేదు, ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు. మనకే తెలుస్తుంది చాలా సులభంగా, వాడు పెద్ద సైంటిస్ట్ లాగా మాట్లాడుతుంటాడు. ఎందుకు పట్టబడ్డారంటే స్పెక్యులేషన్స్, ఊహలు. అందుకని అంటాడు దేవుని వాక్యం మనుషుని ఊహను బట్టి పుట్టలేదు. దైవికమైన మనుషులు దేవుని ఆత్మ చేత కదిలించబడి వ్రాశారు అని పేతురు గారు ఎంతో చక్కగా చెబుతాడు. మనుషుల ఊహలు పక్కన పెట్టాలి, దేవుని యొక్క తలంపులకు మనం విలువను ఇవ్వాలి. అది రెండవది. మూడవది ఏంటంటే దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకము అని ఉంది. ఇంగ్లీష్ లో చాలా బాగుంది. Everything that exalts itself against the knowledge of God. దేవుని యొక్క జ్ఞానాన్ని అడ్డగించడానికి మేము కూడా చాలా గొప్ప విషయాలమే అని చెప్పుకునే కొన్ని విషయాలు రావటం వల్ల అవి దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తాయి. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు దేవుని వాక్యంలో. ఎందుకు మనం దాని గురించి ఆలోచన చేయం? ఎందుకు దాని గురించి కొంత డిస్కషన్ పెట్టుకోం? మనం ఏంటంటో డిస్కస్ చేస్తాం, వీటి గురించి ఎందుకు మనం డిస్కస్ చేయం? ఇదేమిటి అని ఎందుకు పరిశోధించం మనం? సహోదరులారా, లాఫ్టీ థింగ్స్ అంటే ఎత్తైన విషయాలు, అంటే గౌరవప్రదంగా కనబడతాయి, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన వాక్కుల్లాగా కనబడతాయి. ఫలానా గ్రంథంలో ఇలా ఉంది, ఫలానా వాక్కులో ఇలా ఉంది, ఫలానా ఫిలాసఫీలో ఫలానా సైంటిస్ట్ ఇట్లా చెప్పాడు. ఎవడు చెప్పినా సరే ఈ లాఫ్టీ థింగ్స్ అంటే వాటికి పెద్ద గౌరవప్రదమైన అంగీ వేసుకొని వస్తాయి మన దగ్గరికి. అవి దేవుని యొక్క ఒపీనియన్ ని అడ్డగించడానికి పెద్దవాళ్ల మాటల రూపంలో మన దగ్గరికి వస్తాయి. ఫిలాసఫీస్, ఆర్గ్యుమెంట్స్, ఇంట్రెస్ట్ ఇన్ ది ఒపీనియన్స్ ఆఫ్ సో కాల్డ్ గ్రేట్ మెన్, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు, కంటెంపరీ లిటరేచర్, ప్రస్తుత కాలం ఉన్నటువంటి పుస్తకాలు, బినైన్ లుకింగ్ ఐడియాస్ అంటే హానికరములుగా కనబడనటువంటి కొన్ని సలహాలు, కొన్ని ఐడియాస్. నేను మీకు ఒక ఐడియా ఇస్తాను, ఇలా చేయండి, 21 రోజులు ప్రార్థన చేయండి, 7 రోజులు కానీ నా దగ్గరికి వస్తే, ఇలా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవి దేవుని వాక్యంలో నుంచి రాలేదు. దేవుడు అలాగే మనకి ఎక్కడా చెప్పలేదు. కొత్త కొత్త ఫిలాసఫీస్, కొత్త కొత్త లాఫ్టీ థింగ్స్. చాలా మంది టీవీ బోధకులు తీసుకొస్తారు ఇలాంటి వాటిని. ముఖ్యంగా ఆడవాళ్ళు తీసుకొచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువ. ఆడవాళ్ళు తొందరగా పడిపోతారు వీటికి. జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని అవమానపరచడానికి ఈ మాటలు చెప్పటం లేదు, కానీ ఉన్నటువంటి పరిస్థితి అది గుర్తు పెట్టుకోవాలి. లాఫ్టీ థింగ్స్ బహు జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని జ్ఞానాన్ని అడ్డగించడానికి సైతాను చేసిన ఏర్పాటు ఏంటంటే, అప్పు ఇది కూడా ఎంత మంచి విషయాలో, ఆయన ప్రభు నమ్మడు కానీ ఎంత మంచి విషయాలు చెప్పాడో. అదిగో అదనమాట. లాఫ్టీ థింగ్స్ దట్
దట్ ఎగ్జాల్ట్ దెమ్సెల్వ్స్ అగైన్స్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు పెద్ద పెద్ద వస్తువులుగా కనబడే కొన్ని ఆటంకములు, వాటిని ఏం చేశామన్నాడు? పడదోశాము అన్నాడు. కాబట్టి మీరు ఫ్యామిలీస్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, దేవుని సేవకులు కుటుంబాలతో మాట్లాడేటప్పుడు మీరు అడగాలి వాళ్ళని, ఏమని? మీరేమన్నా ఈ మధ్యలో పుస్తకాలు చదివారా? ఏ పుస్తకాలు చదివారు? ఫర్ ఎగ్జాంపుల్ 4th డైమెన్షన్ అని ఒక పుస్తకం ఉంది, 4వ కోణం. పాల్ యాంగిచో అనేవాడు రాశాడు. ఇప్పుడు డేవిడ్ యాంగిచో అనే పేరు మార్చుకోమన్నాడంట దేవుడు. పేరు మార్చుకున్నాడు. దేవుడు ఎప్పుడు పేర్లు మార్చుకోమని చెప్పడు. తర్వాత అతను గొప్ప అబద్ధ బోధకుడు. ప్రపంచంలో అతి పెద్ద కాంగ్రిగేషన్ కి ఆయన పాస్టర్. ఆయన సౌత్ కొరియాలో ఉంటాడు. 25,000 మంది చొప్పున 7 సర్వీసులు జరుగుతాయి ఆ చర్చిలో రోజు, ఆదివారం రోజున. ఈ సంఖ్యలు చూసి మోసపోవద్దు, బ్యానర్స్ చూసి మోసపోవద్దు, బిల్డింగులు చూసి మోసపోవద్దు. దేవుని జ్ఞానమును అడ్డగించడానికి పెద్ద పెద్ద వేషాలతో వచ్చే విషయాలు ఇవే. అమ్మో ఇది ఎంత పెద్ద చర్చో, ఇది ఎంత పెద్ద విషయాలు చెప్తారని లోపలికి దూరితే దెబ్బతినిపోతారు చాలా చోట్ల. సహోదరులారా, అది వేరే సబ్జెక్టు. సంఘాలు ఎట్లా కట్టాలి, ఎలా బిల్డింగ్స్, వద్దు, దాని జోలికి వెళ్ళదు. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు దాని జోలికి వెళ్ళదు. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి లోపల దుర్గాలు, రెండవది స్పెక్యులేషన్స్, మూడవది దేవుని జ్ఞానం లాగానే కనపడేటువంటి గ్రీకులు జ్ఞానమును వెతుకుతున్నారు. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. బిలీవర్స్ లో కూడా జ్ఞానాన్ని వెతికే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసినటువంటి కొంతమంది యవనస్తులు జ్ఞానాన్ని వెతికి 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 అసలు బైబిల్ ఇక నిజం కాదని వచ్చారు. మా చర్చికి వచ్చే కుర్రాడు ఇక్కడే, వాడు బైబిల్ ఈ డిబేట్స్ లో పాల్గొని ఇక వాడికి విశ్వాసం పోయింది. ఇంకో కుర్రాడు, అద్భుతమైన కుర్రాడు, రాజమండ్రిలోనే ఎక్కడో ఉంటాడు ఆ పిల్లడు. నాకు తెలుసు వాడు పర్సనల్ గా. అసలు వీడు అద్భుతమైన కుర్రాడుగా పైకి వస్తాడు అనుకున్న టైంలో వాడి డిబేట్స్ అన్ని విని, అందుకని అక్కడ లాఫ్టీ థింగ్స్ అని వింటే వాడుకున్న విశ్వాసం పోయింది. ఇప్పుడు వాడు యేసుప్రభుని నమ్మడు. సహోదరులారా, సాతాను ఎలా పనిచేస్తాడో కళ్ళు తెరిచి చూడండి, చెవులు తెరుచుకొని వినండి, హృదయాల్లో అర్థం చేసుకోండి. 4వ విషయం ఏంటంటే, ప్రతి ఆలోచనను యేసు ప్రభు కొరకు చెరపట్టి, మీ ఆలోచన ప్రతిదీ ఫిల్టర్ అవ్వాలి. మీ దగ్గరికి ఏదైనా ఆలోచన రాగానే ఫిల్టరింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇది నా నుంచి కలిగిందా, సైతాన్ నుంచి కలిగిందా, దేవుని ఆత్మ ఇచ్చాడా అని ఫిల్టరేషన్ జరగాలి. ఎందుకంటే ఈ 4 విషయాల గురించి పౌలు గారు రాశాడు. 2వ కొరింథీ 10వ అధ్యాయంలో 3, 4, 5 వచనాల్లో పౌలు గారు మనం పడగొట్టవలసిన విషయాలు, బయటికి తొయ్యవలసిన విషయాల గురించి మాట్లాడాడు. కాబట్టి మన పరిశుద్ధతను అపహరిస్తాయి ఇవి. అసలు మనం వీటిలో ఇరుక్కుపోతే పరిశుద్ధం ఎప్పుడు అవుతాం? ఇక దేవుడు పరిశుద్ధతను ఎప్పుడు చూస్తాం? అసలు వెలుగు వస్తే కదా చూడటానికి. మన చెవుల నిండా ఈ ఫిలాసఫీ ఉంది, మన కళ్ళ నిండా పుస్తకాలు ఉన్నాయి, మన నోట్లో అంతా ఈ ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. పరిశుద్ధం ఎప్పుడు అవుతామండి? ఛాన్సే లేదు. కాబట్టి ఈ మోసం జరుగుతుంది. అందుకని ఇప్పుడు పౌలు గారు, ఇప్పుడు మనం ఎఫెసీ 6వ అధ్యాయంలోకి మనం తిరిగి వెళదాం. ఇప్పుడు ఎఫెసీ 6వ అధ్యాయంలోకి వెళితే ఆయన ఈ 7 రకాలైనటువంటి ఆయుధాల గురించి చెప్పాడు. ఎక్కువ చెప్పను, ఎందుకంటే మీలో చాలా మందికి ఈ విషయాల గురించి తెలుసు, మీరు ప్రసంగాలు కూడా చేశారు. అయితే మొట్టమొదటి విషయం అక్కడ ఏం రాయబడిందంటే, ఇవి దైవికంగా మనకి సప్లై చేయబడతాయి. పుస్తకాలు చదివితే రావు, బయట బజార్లో దొరకవు, ఎక్కడి నుంచి రావు, పైనుండి రావలసిందే. డివైన్లీ సప్లైడ్ మెటీరియల్. అందుకనే దేవుడిచ్చు సర్వాంగ కవచం, మహాశక్తినిచ్చు సర్వాంగ కవచం, సాతాను తంత్రాల్ని పడగొట్టే ఎదిరించే సర్వాంగ కవచం, మనల్ని బలవంతులుగా చేసే సర్వాంగ కవచం మనం అందరూ సంపాదించుకోవాలి. మొట్టమొదటిది సత్యం అనేటువంటి దట్టి. సత్యం అనే దట్టి కదా. సత్యం అని అంటే అబద్ధం చెప్పకుండా ఉండటం కాదు. మీలో చాలా మంది అబద్ధం చెప్పకుండా నిజం చెప్పే జీవితం అని అనుకుంటారు. అది కానే కాదు.
మనం అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి. కానీ ఇక్కడ సత్యం అది కాదు. ఇక్కడ సత్యం ఏంటంటే నేనే సత్యము అన్నాడే ఆ సత్యం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా, నేనే సత్యం అన్నది ఎక్కడ? యోహాను 14:6లో. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అన్నది ఎక్కడ? యోహాను సువార్త 8:32. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యం మిమ్ములను, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. సంఖ్యలన్నీ ఊడిపోతాయి. సత్యం అనేది దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క గుణలక్షణాల మొత్తాన్ని సత్యము అని పిలుస్తారు. పరిశుద్ధతలో నుంచి వస్తుంది సత్యం. పరిశుద్ధత అనే పెద్ద దైవికమైనటువంటి గొప్ప ఆ విషయంలో నుండి సత్యం బయటకు వస్తుంది. సత్యము అనేది ఏంటంటే దేవుడు ప్రతి విషయాన్ని ఎలా చూస్తాడు అనే గమనిక, అనే నాలెడ్జ్, అనే జ్ఞానం, అనే మెళకువ, కళ్ళకు కరెక్ట్ గా ఏ మోసం లేకుండా చూడగలిగినటువంటి సంగతి. నేనే సత్యం. యేసు ప్రభు లేకపోతే అసలు మనుషులు ఎవరో, పరిస్థితులు ఏమిటో, శ్రమల వెనకాల ఏముందో, డబ్బుల వెనకాల ఏముందో నీకు అసలు అర్థం కాదు. అంతా కన్ఫ్యూజన్. యేసు ప్రభు లేనోడు అంతా కన్ఫ్యూజన్ ఎవడన్నా కానీ. నేనే సత్యం. ఆ సత్యం కలిగిన వాడికి సంకెళ్లలో నుంచి విడుదల. డబ్బు ఏమీ చేయలేదు, సమాజము ఏమి చేయలేదు, దురాశలు ఏమి చేయలేవు, పాపము ఏమి చేయలేదు. సత్యంతో ముందు నడింబిగించుకోండి అన్నాడు. మనం ఏదైనా పనికి వెళ్తాం అనుకోండి, పాత రోజుల్లో ఈ బెల్ట్లు అవి ఇవి లేనప్పుడు ఏం చేసేవాడు? ఓ పొడుగాటి కండువా తీసుకొచ్చి, సన్నటి కండువా నడువుకి బిగించి గట్టిగా బిగించేవాడు. ఇప్పటికీ కూడా ఈ విలేజ్ సైడ్ లో మనం వెళ్తే రోడ్లు పనులు చేసేవాళ్ళు, తంపేవాళ్ళు నడుము కట్టుకుంటారు. ప్రభు అన్నాడు, సత్యం అనే దట్టితోటి నడుము బిగించుకోండి. ముందు సత్యాన్ని, సత్యంతో మీ శరీరాన్ని ఎక్విప్ చేయండి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ ద ట్రూత్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ ట్రూత్ మీకు ఎంత తెలుసు? అప్పుడు చాలాసేపు మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి. వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది. నేను భయపెట్టడం కాదు, మీకు అటకుంటే లేచి వెళ్ళిపోండి, కానీ కొంత టైం పడుతుంది వాళ్ళు చెప్పడానికి. సహోదరులారా, సత్యాన్ని గ్రహించాలి. ఎవరు చెప్తారు సత్యం అంటే ఏంటో? ఇది పరలోకంలో నుంచి వచ్చేది, ఈ దేవుని క్యారెక్టర్లో వచ్చేది, ఆయన పరిశుద్ధతలో నుంచి వచ్చేది. సత్యాన్ని సంపాదించుకుంటే కొంత పరిశుద్ధతను సంపాదించుకున్నావు. ఈ సత్యం దేవుని ఆత్మ చెబుతాడు. ఎందుకని? సత్యస్వరూపి అయిన ఆత్మ కదా, సత్యస్వరూపి అయిన ఆత్మ. యోహాను 14. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని సత్యంలో నడిపిస్తాడు. మనం ఆయన దగ్గర కూర్చొని వినాలి, టైం తీసుకోవాలి. ఏది నేర్చుకోవాలన్నా టైం పడుతుంది సహోదరులారా. నేను టైం ఇవ్వను, ఊరంతా తిరుగుతాను, ఎప్పుడో చివరికి వచ్చి కాసేపు బైబిల్ దగ్గర మోకరించి కూర్చుంటాను, నీకేమీ దొరకదు. పొద్దున కాసేపు మోకరించి, సాయంత్రం కాసేపు మోకరిస్తే నీకేమీ దొరకదా? తగినంత సమయాన్ని గడపకపోతే, అంటే అసలు సున్నాన్ని నేను అంటలేదు, కానీ దొరికేది చాలా తక్కువ. నీకు సత్యం రాదు, ఏదో 4 మాటలు చదువుకుని హడావుడికి వెళ్ళిపోతావు. ఒక వాగ్దానం తీసుకుంటావు, లేకపోతే ఇంకేదైనా దేవుడు నాతో ఏమైనా మాడుతున్నాడు, దేవుడు నాతో ఏమైనా మాడుతున్నాడు చూసుకొని వెతుక్కుంటావు. నీకు కావాల్సిన మాట కోసం వెతుక్కుంటావు. దొరికితే అదృష్టం, లేకపోతే ఏడుపు, ఇంకో రోజు కోసం బెటర్ లక్ నెక్స్ట్ టైము, ఇలా చూసుకుంటావు. చాలా మంది చేసే పనులు ఇది. కానీ సత్యాన్ని వెతుక్కునే వాళ్ళు లేఖనాలు పరిశోధిస్తారు. అప్పుడు దేవుడు భుజం మీద చేసి, చూసావా ఎమ్మాయి గ్రామంలో ఇద్దరు తన్ను గూర్చిన లేఖనములలోని భావమంతయు వారికి తెలియజేశాను. పాత నిబంధన గ్రంథాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనలో తన్ను గురించిన భావాన్ని తెలియజేశాడు. యోహాను సువార్తలో, లూకా సువార్తలో 24వ అధ్యాయంలో 23లో 24లో మీరు ఆ విషయాలు చూస్తారు.
దేవుడు ఎవరితో నడుస్తాడు? అప్పుడు వాళ్ళు అన్నారు, ఆయన మనతో మాట్లాడుతుండగా మన హృదయం మనలో మండలేదా? సత్యం గాని నీ చెవుల్లో పడితే హృదయం మండుతుంది. ఎన్నిసార్లు మండిందండి? చర్చికి వెళ్ళి కూర్చున్నావు, ఏదో ఆర్గనైజేషన్లోకి వెళ్ళి ఎన్నిసార్లు మండింది నీ హృదయం? మండం దగ్గరికి ఎందుకు వెళ్ళి కూర్చుంటావు? నీ హృదయం మండన దగ్గర నీకేం పని? సహోదరులారా, కొంచెం ఆలోచించేయండి. ఎక్కడ కూర్చుంటున్నాం? ఏం వింటున్నాం? ఏం జరుగుతుంది? సత్యం ఎంత సంపాదించుకుంటున్నాము? ఈ గతించిన 10 సంవత్సరాల్లో ఎంత సత్యాన్ని సంపాదించుకున్నాను? గతించిన 20 సంవత్సరాల్లో ఎంత సత్యం నాలో ఉంది? నేను ఎవరికైనా కుర్రాళ్ళకి సత్యం గురించి చెప్పాలంటే ఎంత ఈజీగా చెప్పగలుగుతాను? హ్యావ్ ఐ ఓన్డ్ ద ట్రూత్ ఫ్రమ్ గాడ్? Was God willing to give me sufficient amount of truth, trusting me for distribution of the truth? సత్యాన్ని సంపాదించుకోవడానికి తగిన మనసు కావాలి. దేవుడు తన సత్యాన్ని ఎవడు పడితే వాడికి ఇవ్వడు. అది మళ్ళీ పెద్ద సబ్జెక్టు, దాని జోలికి వెళ్ళొద్దు. దేవుడు, ఇది అర్థం చేసుకోండి, దేవుడు తన విలువైన సంగతులని బలహీనులకు, పరికిమాలిన పనుల్లో ఉండే వాళ్ళకి ఇవ్వలేడు, ఇవ్వడు. సత్యం ఎలా తెలుస్తుంది? ఆయన చెప్పకపోతే సత్యం ఎలా తెలుస్తుంది? ఆయన కళ్ళు తెరకపోతే సత్యం ఎలా తెలుస్తుంది? అందుకని చాలా మందికి సత్యం తెలియదు. బైబిల్లో ఉన్నాయి, సత్యం తెలియదు. సంఘాలు ఉన్నాయి, సత్యం తెలియదు. యేసుప్రభు మా దేవుడు, యేసుప్రభు మా దేవుడు అని చెప్తారు, సత్యం తెలియదు. సత్య స్వరూపి అయిన దేవుని గురి పొగుడుతారు, సత్యం తెలియకుండానే జీవిస్తారు. మన జీవితంలో సత్యం వెల్లడి అవ్వాలి. సత్యానికి సాక్షులం మనం. అందుచేత సత్యం మనం చేత పట్టుకుని జీవించగలగాలి. సత్యం మన జీవితాలు వెలిగించాలి. మనల్ని అది కేటగరైజ్ సత్యం మనల్ని ఐడెంటిఫై చేయగలగాలి. మనకు ఒక పర్సనాలిటీని ఇవ్వగలగాలి సత్యం. సత్యం వచ్చే కొద్దీ జీవితం మారిపోతుంది. నేను అందుకని అన్నాను, సత్యం పరిశుద్ధతలోంచి వస్తుంది. సత్యం వచ్చే కొద్దీ నువ్వు పరిశుద్ధుడు అవుతావు. అది మొట్టమొదటిది. రెండవది, ఓకే, బ్రెస్ట్ ప్లేట్ అంటే ఏమన్నాడు దానికి? నీతి అను మైమరువు. మైమరువు అంటే కవచం. యేసుప్రభు వారు చెప్పారు మత్తయి 6:33లో, నీతిని, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి అన్నారు. యథార్థంగా చెప్పండి, గుండె మీద చేసుకుని, మీరు ఎంతమందిని నీతిని వెతుకుతున్నారు? ఎంతమంది దేవుని నీతిని వెతికే పనిలో ఉన్నారు? దేవుని నీతి పుస్తకాల్లో దొరకదు. దేవుని నీతి బైబిల్లో ఉంటది, కానీ నీ కళ్ళకు దొరకదు. అది నువ్వు రెడీ కాకపోతే దేవుని నీతి నీకు దొరకదు. దేవుని విలువైన సంగతులు సిద్ధపడిన హృదయాలకు మాత్రమే ఇవ్వబడతాయి. ఒక రూల్ అది, అంతే. ఒక రూల్ అది. యేసుప్రభు వారు ఆ మాటను క్లియర్ గా చెప్పారు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో. అది కొందరు చూస్తారు కానీ వాళ్ళకి కనబడదు, వింటారు కానీ వాళ్ళకి వినబడదు, హృదయంతో గ్రహించలేరు, రక్షణ పొందలేరు అని కూడా చెప్పాడు. దేవుడు అన్వర్తి పీపుల్కి, లోకంలో సంతోషించే వాడికి పరలోక సంతోషం కుదరదు. 2 సంతోషాలు ఉండవు నీ దగ్గర. సత్యం ఎవరికంటే, నీతి నిమిత్తమై ఆకలి దప్పిక గలవాళ్ళు ఆశీర్వదించబడతారు, ఎందుకంటే నేను వాళ్ళని తృప్తి పరుస్తాను. అది కదా ప్రభు చెప్పింది. సత్యం కోసం ఆకలి దప్పులు ఉన్నాయా? వెతుక్కుంటున్నావా? నీతి కోసం వెతుక్కుంటున్నావా? బ్రెస్ట్ ప్లేట్ అంటే నీతి. నీతి వెతుక్కునే కొద్దీ నీతి అంటే నీకు అర్థం అవుతుంది. నీతి అర్థమయ్యే కొద్దీ అవి తెచ్చుకుంటావు. నీతి సాధనాలను తెచ్చుకుంటావు. ఈ నీతి సాధనాలను తెచ్చుకున్నప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు, నీతిమంతురాలు అవుతావు. నీ చుట్టూ నీతి ఉంటుంది. సైతాను నీ మీదకి అపవిత్రత తీసుకొచ్చినప్పుడు ఈ నీతి నిన్ను కాపాడుతుంది. ఒక యుద్ధంలో ఒక సైనికుడి యొక్క కవచం దెబ్బలు తగలకుండా, ప్రాణం పోకుండా ఎలాగైతే కాపాడుతుందో, మన జీవితాలలో నీతి అనే మైమరువు పాపం నుండి మనల్ని కాపాడుతుంది. పాపం మనలో లేకపోతే మనం పరిశుద్ధులం అవుతాం కదా. ఈ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని పరిశుద్ధతలో నుంచి వచ్చింది. కాబట్టి నీతి వచ్చే కొద్దీ నీకేం పెరుగుతుంది?
పరిశుద్ధత పెరుగుతుంది. అర్థమైంది కదా, సులభంగానే అర్థమైంది కదా. మూడో దానిలోకి వెళదాం. మూడోది ఏం చెప్పాడు? సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు అనే జోడు. సువార్త చెప్పాలి అనే దానికి ముందుగా నీ మనసు దేవుని సన్నిధిలో సిద్ధం అవ్వాలి. దేవుని సన్నిధిలో నాని 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 శిష్యుల్ని తన దగ్గరే పెట్టుకున్నాడు దేవుడు. ఎందుకంటారు? ఆయన సువార్త సేవ చేస్తుంటే వాడు చూసేవాడు, ఆయన మాట్లాడుతుంటే చూసేవాడు, మనుషులు పలకరిస్తుంటే, ప్రేమిస్తుంటే, దయ చూపిస్తుంటే, కన్నీళ్లు కారుస్తుంటే వాళ్ళు చూశారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా యేసుప్రభు వారు ఏం చేశారో అదే సంగతులు శిష్యుల హృదయాల్లో కూడా జరిగాయి. కాబట్టి సమాధాన సువార్తను ఇచ్చే ముందు మనసులు సిద్ధపరచబడాలి. ఆ సిద్ధపరచబడిన మనసు నీకుంటే నిన్ను ముట్టుకుంటే సువార్త బయటకు వస్తుంది, నీకు అవకాశం దొరికితే సువార్త బయటకు వస్తుంది. ఈ సిద్ధపడిన మనస్సు నీకు ఒక జోడుగా ఉండాలి. జోడు ఏం చేస్తుంది? కాళ్ళు దెబ్బ తినకుండా, ఎదురు దెబ్బలు తగలకుండా, ముళ్ళు అలాంటివి గుచ్చుకోకుండా, రాళ్ళు నొప్పించకుండా, విష జంతువులు ఏదన్నా ఉంటే అవి నిన్ను కుట్టకుండా అవి కాపాడతాయి. సమాధాన సువార్త వలన అయినటువంటి సిద్ధ మనస్సు. ఇది యాక్చువల్గా గాస్పల్ అని చెప్తారు, కానీ గాస్పల్ కూడా కావచ్చు, కానీ గాస్పల్ కంటే కూడా సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు అనే జోడు. ఎంతమందికి ఉన్నాయి ఈ జోడ్లు? మన దగ్గర చాలా విలువైన జోడ్లు ఉంటే ఉండొచ్చు, అందమైన జోడ్లు ఉంటే ఉండొచ్చు. సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు అనే జోడు ఎంతమందికి ఉంది? ఈ సిద్ధపాటు కొరకు మనం ఇది అన్ని దేవుడి సన్నిధిలోనే దొరుకుతాయి. చూసారా? ఈ సిద్ధపాటులో పరిశుద్ధత ఉంది. ఈ సిద్ధపాటు ఉంటే నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి అవుతావు. నాలుగవది విశ్వాసం అనే డాలు. విశ్వాసం అనే డాలు. మీరందరూ బిలీవర్స్, మీరందరూ చాలా బోధ కింద ఉన్నారు, చాలా మంచి సంఘాలకు వెళ్తారనే ఉద్దేశంతో నేను త్వరగా మూవ్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఎక్కువ టైం తీసుకోకుండా ఉండడానికి. విశ్వాసం అనే డాలు, ఈ డాలు చాలా ప్రధానమైనటువంటి డిఫెన్సివ్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ అట్లా చెప్పాడు అక్కడ. దాని ద్వారా మీ ఏం జరుగుతుంది? దుష్టుడు అగ్ని బాణాలు వేస్తాడు, అది మీరు ఆర్పగలుగుతారు, శక్తి వస్తుంది. వేలు అక్కడే పెట్టి 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం చూడండి. 1వ యోహాను 5వ అధ్యాయం నాతో పాటుగా చూడండి. ఏముంది 4వ వచనంలో? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఎందుకని? బాగా మాట్లాడతారా? ఆత్మ వరాల వల్ల ఏమీ జరగదు. అక్కడ ఏం జరిగింది? ఎందుకని? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం ఎక్కడుంది? వరాల్లో ఉందా, ఫలాల్లో ఉందా? వరాల గురించి ఎవ్వరూ కూడా ప్రార్థనలు చేయకూడదు. ఎందుకని? అది వరం కాబట్టి. దేవుడు ఎవరికైనా ఏదన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన ఎవరెవరికి ఏమేం చేయించాలనుకుంటాడో వాళ్ళకి తగిన విధంగా వరాలు ఇస్తాడు. నువ్వు అరిచి గీ పెట్టినా నీకు ఒక్క వరం కూడా ఎక్స్ట్రా రాదు. వరాలు అడిగితే వచ్చేవి కావు, దేవుడు తనంతట తాను ఇచ్చేవి. కాబట్టి వరాల గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మీలో కొంతమంది ఏమంటారంటే 1 కొరింథీ 14వ అధ్యాయంలో ఆత్మీయమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అని ఉంది కదా సార్ అంటారు. అదేంటంటే దేవుడు ఎవరికైతే అలాంటి వరాలు ఇచ్చాడో వాళ్ళు మా సంఘంలో ప్రజ్వలించాలి అని కోరుకోండి అని దాని అర్థం. అంతేగాని అడిగినోడు కల్లా వరమేమని కాదు. దేవుడు తన ఇష్టము చొప్పున ప్రతివానికి వాని విశ్వాస పరిమాణం చొప్పున పంచి ఇచ్చినటువంటి వరాలు. దాని పేరే వరం. కాబట్టి వరాలు దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా ఇవ్వబడతాయి. మనం అడిగితే రావవి. వరాల గురించి మనం ప్రార్థనలు ఏం చేయాల్సిన అవసరం లేదు.
ఇక్కడ ఏమన్నాడంటే ఈ విశ్వాసం మనం జయించడానికి కారణం అవుతుంది. అది చెప్తున్నాడు పౌలు గారు ఇంకొక రూపంలో. అడ్డం పెట్టండి, శత్రువు అగ్ని బాణాలు వేస్తాడు మీ మీదకి, అప్పుడు మీరు అగ్ని బాణాల్ని ఆర్పుటకు శక్తిమంతులవుతారు. రకరకాల అగ్ని బాణాలు, డౌట్స్, అది నిజమా? నిజమా? ఎవడన్నా మనం చూసి నిజమాన నవ్వు నవ్వాడు అనుకోండి, ఎక్కడ లేని అనుమానం, వాడేంటి అలా చూసి నవ్వాడేంటి, నిజమాన వెళ్ళిపోయాడేంటి, ఎక్కువ మాట్లాడకూడదు. ఓ అది నిజమా, ఓహో అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు ఎక్కడ లేని మనకి లోపలికి నిద్ర పట్టదు ఇక అక్కడ నుంచి. వాడు అలాగా అన్నాడు, వాకింగ్ క్లియర్గా చెప్తుంది, ఆవిడ గారికి నిద్ర పట్ల పాపం, కింద పడిపోయి సర్వనాశనం అయ్యేదాకా నిద్ర పట్ల ఆమెకి. అందుచేత మనం విశ్వాసం, ఎవరిలో విశ్వాసం అండి? మనలో విశ్వాసమా, మన అనుభవంలో విశ్వాసమా, మన సంఘంలో విశ్వాసమా, మన పనితనంలో విశ్వాసమా? విశ్వాసము అనే మాట వచ్చినప్పుడు కేవలం ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ ఒకటే, దేవుడు మన గొప్ప దేవుడు, సర్వశక్తి ఆయనది, తెలివితేటలు ఆయనది, నీతి ఆయనది, పరిశుద్ధత ఆయనది, జయం ఆయనది, యుద్ధం ఆయనది, అన్నీ కూడా ఆయన నుంచే వస్తాయి. మన విశ్వాసం ఆయన మాటల్లో విశ్వాసం, ఆయన నమ్మకత్వంలో విశ్వాసం, ఆయన సత్యంలో విశ్వాసం, ఆయన వాగ్దానాల్లో విశ్వాసం, ఆయన పనితనంలో విశ్వాసం, ఆయన ఉద్దేశాల్లో విశ్వాసం, ఆయన సంకల్పాల్లో విశ్వాసం, ఆయన యొక్క కార్యక్రమాల్లో విశ్వాసం, ఆయన న్యాయంలో విశ్వాసం, టైం ప్రకారంగా చేసే దేవుడు ఆలస్యం చేయడని విశ్వాసం, నన్ను వదిలిపెట్టడం అనే విశ్వాసం, విడిచిపెట్టడం అనే విశ్వాసం, నా అవసరాలు తీరుస్తాడు అనే విశ్వాసం. చాలా చెప్పుకోవచ్చు, అలా చెప్పుకుంటే. అది అడ్డం పెట్టండి అన్నాడు. ఉందా విశ్వాసం నీ దగ్గర? ఉందా? ఏ రూపంలో ఉంది? చిన్న పెన్ రూపంలో ఉందా, లేకపోతే పెద్ద షీల్డ్ రూపంలో ఉందా? విశ్వాసం పెద్ద పరిమాణంలో ఉంటే వాడు ఏంటేంటో వాగుతూ ఉంటాడు పొద్దున్న సాయంత్రం దాకా, అడ్డం పెడితే సరిపోతుంది. నా ప్రభు అని అది మాట్లాడితే సరిపోతుంది. దేవుని వాక్యంలో విశ్వాసం, ఇలా వ్రాయబడింది, అయిపోయింది వాడి పని. ఇలా వ్రాయబడింది, అయిపోయింది వాడి పని. సహోదరులారా, వాక్యంలో విశ్వాసం, పరిశుద్ధాత్మలో విశ్వాసం, దేవుని కార్యాల్లో విశ్వాసం, శిలువలో విశ్వాసం, ఆయన పునరుద్ధానంలో విశ్వాసం. శిలువ పునరుద్ధానాన్ని గురించి వచ్చేవారం చాలా విస్తారంగా మాట్లాడతాము, రెడీగా ఉండండి. తర్వాత ఏమన్నాడు? ఆత్మ ఖడ్గం, వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఇక దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు సండే స్కూల్ నుంచి వింటానే ఉన్నారు కాబట్టి. రెండంచులు కలిగిన వాక్యం ఏం చేస్తుంది? అది హెబ్రీ 4:12లో అది ఎముకలను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు, హృదయంలోని తలంపులను ఆలోచనలను పరిశోధించుచున్నది. దేవుని వాక్యం మన దగ్గర ఉంటే అది కత్తిలోంచి తీసి అసలు వాడటం నేర్చుకోవాలి. దావీదుకు పెద్ద కత్తిని పెట్టారు అన్నాడు, నేను వాడలేదు సార్, ఇది చాలా బరువుగా ఉంది, నా వల్ల అవ్వదు ఇది అన్నాడు. కత్తి వాడటం నేర్చుకోవాలి. జాగ్రత్త పడకపోతే ప్రమాదం అది. అందుచేత కత్తి సరిగ్గా వాడటం నేర్చుకోవాలి. శత్రు దగ్గర ఏ కాంటెక్స్ట్కి ఏది వాడాలి, ఏ వాక్యం వాడాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి. కాబట్టి వాక్యాన్ని ధ్యానించే వాళ్ళకి ఈ కత్తిని ఎలా వాడాలో తెలుస్తుంది. కత్తి వాడకానికి ధ్యానం ముఖ్యం. అబ్జర్వేషను ఏంటి, ఇంటర్ప్రిటేషను, అప్లికేషను బాగానే ఉన్నాయి, కానీ మీరు మెడిటేషను ఎగ్గొట్టేశారు. పాపం ఎవరికి తట్టలేదు అది. అసలు వాక్యం చెప్పేదే అది. మెడిటేషన్ చేయండి రా బాబు, మీరు చేసిందంతా సఫలమవుతుంది, మెడిటేషన్ చేయండి, రాత్రి పగలు మెడిటేషన్ చేయండి అన్నాడు. అది తీసేసాం మనం. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ మనకి తెలిసినంతలో అవే, వాటిలో తప్పేం లేదు, కానీ ఉండవలసిన అసలు లేదు అంటున్నాను నేను. అది ఇప్పుడు అది కూడా కలుపుకోండి. ఇక మీద చెప్పేటప్పుడు 4, 3 కాదని చెప్పండి. పిల్లలకి చక్కగా అర్థమవుతుంది, పెద్దవాళ్ళకి చక్కగా అర్థమవుతుంది, ఆడ మగ అందరికీ బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఆత్మ ఖడ్గం. ఈ ఖడ్గాన్ని మనం అఫెన్సివ్ వెపన్ గా వాడచ్చు, శత్రువుకి గాయపరచవచ్చు మనం దీంతో. వాడు అసలు వాక్యం ఉన్న చోట ఉండలేడు వాడు.
ఒక అపవిత్రాత్మ మనిషిని వదిలిపెట్టిన తర్వాత నీళ్లు లేని చోట తిరుగుతూ ఉంటుందని అన్నాడు. నీళ్ళు అంటే ఏంటి? వాక్యం. శత్రువు తిరిగేది నీళ్లు లేని చోట. అది తిరిగి తిరిగి దానికి విసరం దొరకకపోతే తిరిగి వచ్చిందంట. ఇల్లు ఊడ్చుందంట, అక్కడ కూడా నీళ్లు లేవు, వచ్చి కూర్చున్నాడు. మొదటి స్థితి కంటే ఇప్పుడు స్థితి ఎక్కువైంది. అంటే వాడు ఏం చేశాడు అనమాట? స్ట్రాంగ్ హోల్డ్ కట్టాడు, దుర్గం కట్టుకున్నాడు అక్కడ. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఆ భాష నేను మాట్లాడితే, మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. సోడ్ ఆఫ్ ద స్పిరిట్, మన చేతిలో ఖడ్గాన్ని ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలి. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, గమనించండి దయచేసి. వాక్యం దగ్గర పెట్టుకోండి, వాక్యాన్ని ప్రేమించండి. ఎవరు చెప్తున్నా సరే వాటేసుకోండి, దాన్ని ఇంటికి తీసుకెళ్ళండి. అమ్మో విలువైంది. మరియా యేసు పాదముల దగ్గర కూర్చొని అలా వింటూ ఉంది. వినింది వినింది వినింది, రాక రాక వచ్చాడు, చెప్పక చెప్పక చెప్పాడు, వినక వినక విన్నది, ఎవడు పొందంది పొందింది, హృదయం అంతా తెరవబడింది. ఆవిడ చేసిన పని భూలోకం అంతా చెప్పబడుతుందని ప్రభు చేత ప్రశంసలు పొందింది. ఎవడికి అర్థం కాని ఆరాధన చేసింది, ఎవరూ పొందని దీవెన పొందింది, చరిత్రలో నిలబడిపోయింది. సహోదరులారా, లెగసీ అంటే అది. చరిత్రని పవిత్రం చేసే వ్యక్తులు ఎవరంటే అలాంటి వ్యక్తులు. ఓ ఆడపిల్ల సత్యం తెలిసే కొద్దీ డబ్బులంతా పక్కన పెట్టి ఆయన గౌరవించడం నేర్చుకుంది. వాక్యం గుండెల్లో దాచుకుంది. మరియ గురించి చెప్పబడిన మాట ఏంటంటే, మరియ ఆ విషయాలన్నీ తన హృదయంలో భద్రం చేసుకునేను. మగాళ్ళ గురించి ఎవరి గురించి రాయబడలా మరి, ఎందుకనో ఆడాళ్ళ గురించి రాయబడింది. సహోదరులారా, ధైర్యం తెచ్చుకోండి, సంతోషించండి. బెరయలోని విశ్వాసులు ఆ సంగతులన్నీ అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం. లేఖనాలు పరిశోధించి సత్యాన్ని చేపట్టి కత్తి లోపంలో దాన్ని పెట్టుకున్నారు. అందుచేత వాక్యాన్ని అసలు చూసే విధానం వేరు. అది మామూలు పుస్తకం కాదు, ఇది మామూలు పుస్తకం కాదు, ఇది మామూలు వాక్యాలు కాదు. ప్రింటు, కాగితము, బైండింగు మామూలే, కానీ దానిలో వ్రాయబడంలో మహిముంది, శక్తి ఉంది, సత్యం ఉంది, వెలుగుంది, ప్రభావం ఉంది. ఎవరో అన్నారు, ది ఓన్లీ విజిబుల్ ఇటర్నల్ థింగ్ ఈజ్ ద బైబిల్. నిత్యత్వమైంది, కంటికి కనబడేది, ఎప్పటికీ వ్యర్థము కానిది, నిత్యత్వానికి సంబంధించిన కంటికి కనబడే ఒకే ఒక వస్తువు దేవుని యొక్క వాక్యం. ఓ భక్తుడు ఎవరో ఒక ఆయన చెప్పారు. కనుక వాక్యాన్ని చాలా దగ్గర పెట్టుకొని దాన్ని ఆయుధంగా వాడాలి. యేసుప్రభు వారు వాడారు కదా, ఇలా వ్రాయబడింది, ఇలా వ్రాయబడింది, ఇలా వ్రాయబడింది, పరిగెత్తాడు వాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, లూకా 4లో కూడా మనం చూస్తాం. సహోదరులారా, ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడొద్దా? వాక్యాన్ని పెట్టుకోవద్దా? 7వది ఏంటంటే ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. చూడండి, దానిలో ఉంది. ఇంకోటి కూడా ఉంది కదా, పైన హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనే శిరస్త్రాణం. శిరస్త్రాణం ఎక్కడ పెట్టుకుంటారు? తల మీద పెట్టుకుంటారు. ఎందుకనంటే శత్రువు యొక్క తలంపులు వాడు సజెస్ట్ చేస్తూ ఉంటాడు వెనక నుంచి. శత్రువు యొక్క ఒక గొప్ప ఆయుధం ఏంటంటే సజెషన్. హీ విల్ ఇంప్లాంట్ ఐడియాస్ ఇన్ యువర్ బ్రెయిన్. వాడు నీ మైండ్ లో ఒక తలంపు వేసి వెళ్ళిపోతాడు, ఒక సగం పూట తినేస్తుంది. ఆ తలంపు తొలిచేస్తుంది మన శరీరాన్ని, మన మైండ్ని. హీ విల్ సజెషన్ ఈజ్ ఎ గ్రేట్ ఇంప్లిమెంట్ ఆర్ గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద డెవిల్. కాబట్టి లోపల పుట్టే తలంపులు దేవుని వల్ల కలిగాయా, సైతాను వల్ల కలిగాయా అనే సంగతి
మనం గ్రహించగలగాలి. లేకపోతే నా మనసే నన్ను ఉప్పొంగ చేస్తుందా అని గమనించగలగాలి. ఇది మనుషుని తలంపా, ఇది దేవుని తలంపా, సైతాను తలంపా. యేసుక్రీస్తు వారు సీమోన్తో ఏమన్నాడంటే, నా తండ్రి నీకు బయలుపరిస్తే గాని ఎవరు నీకు బయలుపరచరు, రక్తమాంసములు నీకు దీన్ని బయలుపరచలేదని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువుని గురించి మంచి సాక్ష్యముగానే చెప్పాడు. ఒక 4-5 వచనాల కిందకి రాగానే ప్రభు అది నీకు దూరమగును గాక అన్నాడు. ప్రభు వెనక్కి తిరిగి సైతానా అన్నాడు. ఆ సజెషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే శాటన్ నుంచి వచ్చింది. ఇట్ ఈస్ ఎ సటానిక్ సజెషన్. అందుకని వెంటనే ఆయన వెనక్కి తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు దేవుని సంగతులను కాక మనుషుల సంగతులను మనస్కరిస్తున్నావు. చూసారా యేసు ప్రభు ఎలా సపరేట్ చేశాడు? ఇందాకొచ్చింది, ఇందాకడే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రత్యక్షత. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నది సైతాన్ నుంచి వచ్చింది. ఒకే నోట్లో నుంచి 2 రాగలుగుతాయి. బీ కేర్ఫుల్. అర్థమైంది అనుకుంటాను మీ అందరికీ కూడా. పేతురు జీవితంలో ఎలాంటి విషయాలు జరిగాయో మీకు అర్థమైంది. కాబట్టి హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనే శిరస్త్రానం యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలన, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం వలన వచ్చేసారి చూస్తాం వీటిని. వాటి వలన నింపబడిన, ఎక్విప్ చేయబడిన, అలంకరించబడిన శిరస్త్రాణం మీ తల మీద ఉంటే ఈ సజెషన్స్ నుంచి, ఈ సలహాల నుంచి మీరు కాపాడబడతారు, శత్రువుని జయించగలుగుతారు. చివరిది ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. ప్రతి సమయంలో ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, యాచన చేయండి, స్తుతించండి, స్తోత్రించండి, ఆరాధించండి, ఘనపరచండి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అని వ్రాయబడింది. కోపము సంశయము లేకుండా ఉండాలి అన్నాడు తిమోతిలో. పురుషులు ఎక్కడ చెప్పాడు? 1 తిమోతి 2వ అధ్యాయంలో చెప్పబడింది మాట ఏంటంటే, పురుషులు క్షమించండి, సంశయం లేకుండా ఉండాలి, కోపం లేకుండా ఉండాలి. సంశయం అంటే ఎవరి మీద సంశయం? దేవుడి మీద సంశయం. కోపం ఎవరి మీద? మనుషుల మీద. కాబట్టి దేవునితో విశ్వాసం ఉండాలి, అప్పుడు సంశయాలు ఉండవు. మనుషులతో మంచి సంబంధాలు ఉండాలి, ప్రేమతో కూడిన సంబంధాలు ఉండాలి, అప్పుడు కోపాలు ఉండవు. ఈ 2 ఉంటే చేతులు పవిత్రంగా ఉంటాయి. సంశయమును కోపమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు కదా. ప్రార్థన చేయండి. ప్రార్థన అంత గొప్ప. ఇన్ని ఆయుధాలు ఉన్నా ప్రార్థన లేకపోతే మీరేమీ చేయలేరు. ప్రభు అన్నాడు ఒకసారి, ఇట్టిది మేము ఎందుకు వెళ్ళలేకపోయాము? మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో వాళ్ళు అడిగారు, నువ్వు వచ్చి వెళ్ళగొట్టావు, మనం అందరం పైనుంచి వచ్చాం కదా, మరి కిందోడు 9 మంది ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ అన్నారు, అయ్యా మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేయలేకపోయారండి అన్నారు. మనం అన్నట్టుగానే అన్నారు. వాళ్ళు అన్నారు చివరిలో, మా పరువు అంతా పోయింది కదా, ఆ మధ్యలో మంచి పనులు చేసాము, ఇప్పుడేమో పరువు పోయింది, ఎందుకు చేయలేకపోయామంటే ప్రభు ఒక మాట అన్నాడు, ఇట్టిది ప్రార్థన వలన తప్పితే ఇంకొక రకంగా పోదు. కొన్ని ప్రతుల్లో ప్రార్థన ఉపవాసం అని కూడా రాసింది, కానీ ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్స్ లో ఉపవాసం లేదు. ప్రార్థన వలననే. ఉపవాసం కూడా చేయండి, తప్పకుండా చేయాలి. ఉపవాసం తప్పకుండా చేయండి, సంతోషంతో చేయండి, ఆనందంతో చేయండి. అయితే ప్రార్థన ముఖ్యం. చాలా మంది ఉపవాసం చేస్తున్నాం కాబట్టి శక్తి వచ్చి పడిపోయింది అనుకున్నారు. ఉపవాసం వల్ల రాదు, ప్రార్థన వల్ల వస్తుంది ఉపవాసానికి శక్తి. ప్రార్థనకి ఉపవాసం వల్ల శక్తి రాదు, ప్రార్థన వల్ల ఉపవాసానికి శక్తి వస్తుంది. మనలో చాలా మంది భోజనం మానేసి, టీవీలు చూసేసి, న్యూస్ పేపర్లు చదివేసి, సెల్ ఫోన్లో మెసేజ్లు ఇచ్చేసి, మాట్లాడాల్సినంత మాట్లాడేసేసి, గెస్ట్లు వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చేసేసి, బజార్ పనులు అన్ని చేసుకొచ్చి, సాయంత్రం బ్రదర్ అన్ని పనులు ముగించుకొచ్చేటప్పటికి లేట్ అయిందండి అన్నాడు. ఎక్కడికి వచ్చాడు అతను? ఫాస్టింగ్ పీరియడ్కి వచ్చాడు. పాప దాని ఫాస్టింగ్ పీరియడ్ ఏంటో తెలియదు అతనికి. ఊరంతా తిరిగి భోజనం మానేస్తే సరిపోద్ది అనుకున్నాడు అతను. అన్నీ మానేయాలి సహోదరులారా. ఫాస్టింగ్ అంటే అన్నీ మానేయాలి. ఆ పూట నువ్వు కేవలం దేవుని సన్నిధిలో నిలవబడాలి. ఎంత తొందరగా మీకు అర్థమైతే అంత మంచిది. కాబట్టి ఉపవాసం అనుకోండి, ప్రార్థన అనుకోండి, అన్ని సమయాల్లో అన్ని విధాల ప్రార్థనలు చేయండి. నేను ఇందాక చాలా చెప్పాను, ఒకటి చెప్పలేదు నేను. ఏంటంటే దేవునితో మాట్లాడండి. అద్భుతమైనటువంటి సంగతి.
నిన్న నా భార్య, మా అబ్బాయి, నేను ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేటప్పుడు మేము దాని గురించి మాట్లాడుకున్నాం. ఎలా చేయాలో కూడా నేను కొంత వివరించి చెప్పడం జరిగింది. మనం ప్రార్థనలో ప్రభుతో మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చదువుకుంటున్నాం అనుకోండి. ఈ చదువుకునేటప్పుడు ఎలా మాట్లాడతామంటే, దేవా వాక్యం అనేది నీ ఖడ్గం అని చెప్పావు. దాన్ని ఎట్లా అభ్యాసం చేయాలో నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను చాలా విషయాలు ఈ సేవకుల దగ్గర నుంచి విన్నాను. కానీ నీ ఆత్మ ఈ ఈ ఈ దీని గురించి ఎట్లాంటి విషయాలు చెబుతాడో అని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. నాకు నువ్వు చెబితే నేను నేర్చుకుంటాను, ఆచరణలో పెడతాను. నేను చాలాసార్లు వాక్యాన్ని వాడాను. కరెక్టేనా ప్రభువా? సరైన ఉద్దేశంతోనే చేశానా? సరైన కాంటెక్స్ట్లోనే మాట్లాడానా? చాలాసార్లు ప్రసంగాలు చేశాను. సరిగ్గానే చేశానా ప్రసంగం? నాతో మాట్లాడవా? దేవునితో ముఖాముఖి అంటే ఇది. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. నిన్న చెప్పాను, నేను దావీదు ఎక్కడా కూడా నేను దినమునకు 7 సార్లు ప్రార్థన చేయనట్టుగా సహాయం చేయము, 3 సార్లు స్తుతించినట్టుగా ప్రార్థన చేయము. ఈ సహాయం చేయము లేదు వాళ్ళ ప్రార్థనలో. దినములకు 7 సార్లు చేస్తున్నాను, 3 సార్లు చేస్తున్నాను, నిన్ను స్తుతిస్తాను, నిన్ను ప్రకటిస్తాను, నిన్ను అది చేస్తాను. ఇది చేయడానికి సహాయం చేయని ఎక్కడ లేదు. శత్రువు నుంచి తప్పించు సహాయం చేయమని చెప్పాడు తప్పితే ప్రార్థనలో సహాయం చేయమని ఎక్కడ కనపడదు మీకు. దానిలో మనకెందుకు అది అర్థం కాలేదు. మన సంఘాల్లో కూడా పెద్ద చెప్పరు. సహోదరులారా, పోయి చెప్పకపోతే చెప్పలేదులే, మనం నేర్చుకుందాం. కనీసం వాక్యం ఉంది, నేర్చుకుందాం. నువ్వు నాతోటి, నేను నీతోటి మాట్లాడడం వల్ల కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇది ప్రార్థన సమృద్ధిగా చేద్దాం, సంతోషంతో చేద్దాం, ఆనందంతో చేద్దాం, ఎప్పుడు పడితే అప్పుడు చేద్దాం. 5 నిమిషాల్లో చేద్దాం. ఒక ఆయన ఎవరో అడిగారట, సార్ మీరు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటారు సార్, పెద్దవాళ్ళు కదా మీరంటే 10 నిమిషాల కంటే ఎక్కువ చేయలేని అన్నాడు ఆయన. మరి భలే ఉంది, ఇది మనకు బాగా సరిపెట్టేట్టు ఉంది అనుకున్నారు. అయితే ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, నేను 10 నిమిషాలు ప్రార్థన లేకుండా ఉండను అన్నాడంట. మరి అది తేడా, పెద్దవాళ్ళకి మనకి తేడా అది. అందుకని చిన్న చిన్న ఇంటర్వెల్స్ లో ఎక్కువ సార్లు ప్రార్థన చేయడం నేర్చుకోమని నేను వ్యక్తిగతమైన సలహా మీకు ఇస్తాను. అలవాటు చేసుకోండి. మీకు అసలు ప్రార్థన లేకుండా ఉండదు. నాకు ఒక గురువు గారు ఉండేవాడు, అగస్టిన్ అని, గుంటూరు అయింది. నేను మొత్తం భారతదేశం అంతా తిరిగి సువార్త చెప్పేవాడు. చనిపోయాడు. అబ్రహాం లింకన్ లాగా ఉండేవాడు. 6 అడుగుల 3 అంగుళాలు 4 అంగుళాలు ఉండేవాడు. నా భుజం మీద చేసి చాలా విషయాలు నాతో చెప్పేవాడు. ఆత్మీయమైన అనేకమైన గొప్ప సంగతులు చెప్పిన వ్యక్తుల్లో ఆయన ఒకడు. వన్ ఆఫ్ మై మెంటర్స్. పేద కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన మనతో మాట్లాడేటప్పుడు, తమ్ముడా బాగున్నావా అని అంటాడు. మనం సమాధానం చెప్పేటప్పుడు ఆయన పెదవులు కదులుతూ ఉంటాయి. మనం అనుకుంటాం ఒడుగుతున్నాడు అనుకుంటాం. మనం ఓ ప్రశ్న అడుగుతాడు, పెదవులు కదులుతూ ఉంటాయి చాలా ఫాస్ట్గా. ఎవరితో మాట్లాడినంతే. ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు, వింటా ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎప్పుడు బైబిల్ ఉంటుంది, ఓ మాథ్యూ హెన్రీ కామెంటరీ ఉండేది, అది చదువుకుంటా ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. సహోదరులారా, పెద్దవాళ్ళు పిచ్చోళ్ళకి బయటికి కనబడతారు కానీ వాళ్ళ దగ్గర మహారహస్యాలు ఉన్నాయి. ఒక రహస్యం ఏంటంటే వాడు ఎప్పుడు ప్రార్థన చేసే వ్యక్తులు. పరిశుద్ధత ప్రార్థనలోంచి వస్తుంది. మనం పరిశుద్ధం కావాలనుకుంటే ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. అది మనల్ని రక్షిస్తుంది, మనల్ని అలంకరిస్తుంది. పాపం నుండి రక్షిస్తుంది, పరిశుద్ధతతో మనల్ని అలంకరిస్తుంది. అందుకనే అన్నాడు. ఇప్పుడు ఒక 4 విషయాలు చెప్పిన తర్వాత నేను ముగింపు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి. ఏం చెప్పాలనుకున్నారంటే, అపోస్తలుడైన పౌలు గారు మరికొన్ని ఆయుధాల గురించి మాట్లాడాడు. మనం సాధారణంగా ఆయుధాలంటే ఇదే కనపడుతుంది మనకి. ఏది? ఎఫెసీ 6వ అధ్యాయం. ఆయుధాలు ఇంకొక 2-3 ఉన్నాయి, చూపిస్తాను అది కూడా సందర్భం కాబట్టి. 2వ కొరింథీ 6వ అధ్యాయం. 2వ కొరింథీ 6వ అధ్యాయం. 2వ కొరింథీ 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యమును చెప్పుట వలనను, తర్వాత ఏముంది? దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి.
ఆయుధాల గురించి ఎప్పుడన్నా చెప్పేటప్పుడు ఈ మాట గుర్తొచ్చిందా? నీతి ఆయుధాలు కలిగి. నీతి ఆయుధాలు ఎక్కడ దొరుకుతాయి? ఇందాక చెప్పాడు చూసారా? అవి యుద్ధాయుధాలు. నీతి ఆయుధాలు ఏంటంటే ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలు, నీతి ఆయుధాలు. సంతోషం, మనం చాలాసార్లు అవి ఫలాలుగా చూసాం కానీ వాటిని ఆయుధాలుగా చూడలేదు. పౌలు గారు వాటిని ఫలాలుగా మాత్రమే కాదు, ఆయుధాలుగా కూడా చూశాడు. ఆయన ఏమన్నాడంటే, మేము నీతి ఆయుధాలు ధరించుకొని, మా పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి, అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా టైం పడుతుంది. రకరకాల పరిస్థితుల నుంచి వెళ్ళాం మేము. అయితే మేము వీటన్నిటి మీద తట్టుకోవడానికి ఏం చేశాం తెలుసా? నీతి ఆయుధాలు, దేవుని బలం కలిగి నీతి ఆయుధాలు ధరించుకొని నిలబడ్డాము. తన్నారు, కొట్టారు, తిట్టారు, రాళ్ళేశారు, గాయపరిచారు, జైల్లో పడేశారు. అయితే వీటన్నిటి మధ్యలో నీతి ఆయుధాలు మేము వాడాము. మీరు చాలా ఆలోచించకపోతే, చాలా ధ్యానం చేయకపోతే, మీలో చాలా మందికి నేను చెప్పే విషయాలు అసలు ఎక్కవు లోపలికి. మీలో తక్కువ అనుభవం ఉన్న వాళ్ళకి తొందరగా ఇవి లోపలికి ఎట్టడం కొంచెం కష్టమేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడ అన్నాడు వెపన్స్ ఆఫ్ రైచియస్నెస్ అంటే ఏంటంటే, నీతి అనేది ఒక ఆయుధము. తగ్గించుకోవడం, సర్వెంట్స్ యాటిట్యూడ్. అందుకనే అన్నాడు సాత్వికులు ధన్యులు, వాడు భూలోకం అంతా సంపాదించుకుంటారు. సాత్వికుడికి ఉన్నది కూడా తీసుకుపోతారు జనం. ఓ జల్లగొట్టి తీసుకెళ్ళిపోతారు వాడి దగ్గర ఉన్నది. వాడు ఉన్నదే కాపాడుకోలేడు, భూలోకం అంతా ఎక్కడ సంపాదిస్తారు? అది అక్కడే ఉంది, అక్కడే ఉంది రహస్యం. సాత్వికంలో గొప్ప ఆయుధం ఉందని ఎంతమందికి తెలుసు? తెలియదు మనకి. పౌలు గారు చెప్తే కానీ తెలియదా మనకి? పౌలు గారు ఏమంటున్నాడు? మా దగ్గర నీతి ఆయుధాలు ఉన్నాయి. తంతుంటే మేము మాట్లాడేవాళ్ళం కాదు, కొడుతుంటే మేము దీవించేవాళ్ళం, మేము ప్రార్థించేవాళ్ళం, మేము ఎవరిని శపించలేదు. సాత్వికలం, ప్రేమించాం, ఓర్చుకున్నాం, స్తుతించాం, మంచితనం చూపించాం, యథార్థత ఉంది మాలో. చాలా చెప్తాడు పౌలు గారు, ఆయన పత్రికల్లో చాలా చెప్పాడు. వీటన్నిటిని ఏమన్నాడంటే ఆయన నీతి ఆయుధాలు. పరిశుద్ధతలో ఎదిగిన వాడికి సైతాను వాడిని శోధించడం చాలా కష్టం. దేవుడు తన తత్వం అంతా ఒకళ్ళు నింపాడు అనుకోండి, వాడు ఏం చేయగలుగుతారు? మీరు ఏమి చేయలేరు. పౌలు అలాంటోడే, కొరకరాని కొయ్య. పేతురు అలాంటోడే, ఆంద్రేయ అలాంటోడే, అపోస్తలులందరూ అలాంటోళ్లే. వాళ్ళకి ఏం చేయలేక వీడు బతికుంటే నా ప్రాణం తీస్తారనుకుని వాళ్ళని చంపే ఏర్పాటు చేశాడు. అందుకనే ఒక్క యోహాన్ తప్పితే మిగతా వాళ్ళందరూ హతసాక్షులు అయిపోయారు. కొరకరాని కొయ్యలు సైతానికి అలాగైతే, అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను. అంత పరిశుద్ధులు వాళ్ళు, అంత శక్తి కలిగిన వాళ్ళు. దేవుని మహాశక్తి ఉంది వాళ్ళ మీద. బలవంతులయ్యారు, ఎదిరించగలిగారు, శక్తిని పొందారు, జ్ఞానాన్ని పొందారు, నీతిని జరిగిస్తూ జీవించారు. పరిశుద్ధమైన జీవితం అంటే అది అని మీరు గుర్తించగలిగితే మంచిది. పౌలు గారు చెప్పినటువంటి మాటల్లో ఆ నీతి ఆయుధాలు వాక్యంలో ఉంటాయి. పరిశుద్ధాత్మ చూపిస్తాడు మనకి. వాటిని తెచ్చుకోవాలి, నెక్లెస్ లాగా కట్టుకోవాలి అని ఏమన్నాడు సామెతల గ్రంథంలో? నా కుమారుడా, నా మాటలు తీసుకో, అవి నీ మెడకు ఆభరణంలాగా ఉంటాయి, నీ తలకు కిరీటంలాగా ఉంటాయి, నీకు ఒక మాలికలాగా ఉంటాయి, నిన్ను అలంకరిస్తాయి. అలంకారం ఎట్లా వస్తుందండి మనకి? అలంకారం ఎట్లా వస్తుంది? పరిశుద్ధత ఒక మనిషిని అలంకరిస్తుంది, నీతి ఒక మనిషిని అలంకరిస్తుంది. పెండి కుమార్తె దిగి వస్తుందంట పరలోకంలో నుంచి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంది. ఆవిడ అలంకరించబడిందంట, తన వధువు కొరకు, తన వరుడు కొరకు అలంకరించబడిందంట. అక్కడ రాశాడు, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆవిడ అలంకారాలు అంటే సంఘం యొక్క అలంకారం ఏమిటి? పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధతను, నీతిని అలంకారంగా చూసావా? నువ్వు అలంకారంగా చూసిండుంటే నువ్వు వాటి కోసం ఎగబడతావు, వాటి కోసం ప్రార్థన చేస్తావు, వాటి కోసం చేతులు చాపుతావు,
వాటి కోసం కన్నీళ్లు కారుస్తావు, వాటి కోసం ఎంతెంతో ప్రాధేయపడతావు. పొందేదాకా ఆ అలంకారం నీ మెడకు చుట్టుకునే వరకు నువ్వు విశ్రాంతి తీసుకో. సహోదరులరా, సహోదరులారా, నా దేవుడు నీ దేవుడు వాళ్ళు అలంకరించాలని కోరుకుంటే అలంకారం వద్దని చెప్తావా? నీ ఇష్టం. మరొక వాక్యంలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. అది ఎక్కడుందంటే 1 పేతురు 4:1 ఉంది. అక్కడ కూడా వెళ్దాం, నాతో పాటు రండి. 1 పేతురు 4:1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. A mind prepared to meet difficulties and trouble. యేసుక్రీస్తు వారు చేశాడు. క్రీస్తు శరీరంలో శ్రమ పడ్డాడు కాబట్టి అవసరాన్ని బట్టి నేను శ్రమ పడవలసి వస్తుంది. ఈ సంగతి గుర్తించాలి. అదే పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటాడు? చెప్పనశక్యమును మహిమాయుక్తమైన ఆనందం ఉంది మీకు అన్నాడు కదా. స్వాస్థ్యం ఉంది, ఇందువల్ల మీరు ఆనందిస్తున్నారు. కానీ అవసరమును బట్టి 5వ వచనం, 6వ వచనం, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. దేన్ని బట్టి? అవసరాన్ని బట్టి. అవసరాన్ని బట్టి శ్రమ ఏంటండి? అవసరాన్ని బట్టి శ్రమ ఏంటి? కాబట్టి మన అవసరాల లిస్టులో ఏం పెట్టుకోవాలి? మనం శ్రమలు అని కూడా రాసుకోవాలి. ప్రభువా నా అవసరాలు తీర్చండి, నువ్వు ఏమని ప్రార్థన చేస్తున్నావు అనమాట. అప్పుడప్పుడు కాసిన శ్రమలు కూడా పంపించుదేవని ప్రార్థన చేస్తున్నావు అనమాట. ఆశ్చర్యంగా ఉంది కదా. మన అవసరాల్లో శ్రమలు కూడా ఉన్నాయి. చూసారా? అర్థం చేసుకుంటున్నారా? దేవుడు ఎంత చక్కగా క్రైస్తవ జీవితాన్ని తయారు చేశాడు. యేసుక్రీస్తు వారు శ్రమల ద్వారా వెళ్ళటం వల్ల, ఆయన శ్రమల ద్వారా వెళ్ళటం వల్ల క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. శ్రమ పడేవాడు పాపం చేయడు. శ్రమలోంచి వెళ్ళేవాడు, నొప్పిలో నుంచి వెళ్ళేవాడు, బాధలోంచి వెళ్ళేవాడు, ఒళ్ళులో తీపులుంటే వాడు పాపం చేయలేడు. పౌలు గారిని అలా కాపాడడానికి ఒక ముళ్ళు పెట్టి వదిలేశాడు దేవుడు. ప్రభువా గుచ్చుకుంటుంది ప్రభువా, తీసే ప్రభువా అనంటే తీయను అన్నాడు. మరెట్లా ప్రభు అంటే కృపిస్తానన్నాడు కదా. 2 కొరింథీ 12వ అధ్యాయంలో మీరు చూస్తారు. నా కృప సరిపోతుంది నీకు అన్నాడు. పౌలు గారికి అర్థమైంది. అందుకనే ఆ కృపలో నేను ఆనందిస్తానని తర్వాత వచనాలు చెప్పాడు. రకరకాల వచనాలు ఉన్నాయి. ఇప్పుడు 1 పేతురు 4:1 ప్రభు గురించి చెప్పి, ఇప్పుడు ఒరిజినల్ గ్రీకు భాషలో ఈ మాట రాసినప్పుడు వాళ్ళు వాడిన గ్రామర్ కానీ, వాళ్ళు రాసిన పదాలు కానీ పరిశీలన చేస్తే కామెంటేటర్స్ మనకి ఏమని చెప్తారంటే, హెవీ ఆర్మర్ ఇది మామూలు ఆయుధం కాదు, బహు గట్టి ఆయుధము, అసలు ఏమాత్రము శత్రువు చొరబడలేనటువంటి ఆయుధం ఇది అని వాళ్ళు చెప్పారు. గ్రీక్ ఒరిజినల్లో ఆ మాట ఉంది. కాబట్టి ఈ శరీరంలో మనం శ్రమ పడాల్సిన అవసరం వస్తే శ్రమ పడాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో జీవించే వాళ్ళు ఒక బలమైన ఆయుధాన్ని ధరించి జీవిస్తున్నారనేది మీలో ఎంతమంది అర్థం చేసుకోగలిగితే అంతమంది అర్థం చేసుకోండి. మీకు అందరికీ అర్థం అవ్వదు, ఇది నాకు తెలుసు. ఎంతమంది అర్థం చేసుకోగలిగితే, అందుకని చెప్తున్నాను నేను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళల్లో వచ్చే వారానికంటే ముందు మనం మళ్ళీ కలుసుకునే దానికి ముందు కొంచెం ధ్యానం చేయండి. ఎందుకు చెప్పారు ఇలాంటిది? బహుశా రికార్డ్ చేస్తున్నారు అనుకుంటా కదా. అది మీరు తీసుకొని మళ్ళీ విని అది కొంచెం జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభు తప్పకుండా నాకు సహాయం చేసిన ప్రభు మీకు కూడా తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి మైండ్ శ్రమల కోసం సిద్ధపరచబడి ఉండడం అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి అంతస్తు. పరిశుద్ధత కొరకు కావలసిన అంతస్తు. శ్రమలకి పరిశుద్ధతకి సంబంధం ఉంది, పరిశుద్ధతకు నీతికి సంబంధం ఉంది. గుర్తుపెట్టుకోవాలి.
వాటిని విడదీయడానికి ప్రయత్నం చేయకండి, అవి కలిసే ఉంటాయి. ఇప్పుడు మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి అని చెప్తున్నాడంటే ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పేతురు గారు? మీకు శ్రమలు రాబోతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా లేదా? మీరు ఆయుధం ధరించుకోండి. ఇప్పుడు అబ్బాయి యూనిఫామ్ వేసుకో అంటే అర్థం ఏంటి? కాసేపట్లో నువ్వు స్కూల్కి వెళ్ళాలని కదా అర్థం. లేకపోతే యూనిఫామ్ ఎందుకు వేసుకోమంటావు? ఇప్పుడు పేతురు గారు అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి అని చెప్తున్నాడంటే బహుశా తొందరలో మనకి శ్రమలు రావచ్చు, వస్తే రెడీగా ఉండాలి నువ్వు. ఇది చాలా గట్టి ఆయుధం, ఇది మామూలు ఆయుధం కాదు. 7 ఆయుధాల గురించి చూసాము, నీతి ఆయుధాల గురించి చూసాము, మహాగట్టి ఆయుధమైనటువంటి శ్రమల కోసం సిద్ధపరచబడినటువంటి మనసును కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చూసాము. అందుకనే పేతురు గారు అన్న మాట, యాకోబు గారు అన్న మాట నేను రిఫరెన్స్లోకి వెళ్ళట్లేదు, మీకు తెలుసు కాబట్టి. 1 పేతురు 5వ అధ్యాయంలో 8-9 వచనాల్లో ఏమనుంది అక్కడ? మీరు అపవాదిని, వాడు ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు కాబట్టి మీరు ఏం చేయాలి? విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించండి. విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించండి. ఎదిరించమన్నాడు. ఎప్పుడు పారిపోవద్దు, సైతాన్ నుంచి పారిపోవద్దు, భయపడద్దు. అసలు సైతాన్ నా వెనకాల వస్తున్నాడు, మా ఇంటి మీద పడుతున్నాడు, మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు, మాకు తెలుస్తుంది ఇది సైతాను శోధన, భయపడద్దు. ఇప్పుడు ఈ సభల్లో నేను రెడీ అవుతున్నప్పుడు క్లియర్గా అర్థమయ్యే శైలిలో సైతాను నన్ను, నా భార్యని అటాక్ చేయడం మొదలుపెట్టాడు. మాకు అర్థమైంది సైతాను వల్ల కలిగిందని. వస్తే భయం ఎందుకు దానికి? నువ్వు భయపడకూడదు. సైతాన్ అంటే అసలు భయపడకూడదు. మనం సైతాన్ నుంచి ఎప్పుడు పారిపోయే ప్రశ్న లేదు, ఎదిరించమన్నాడు అంతే. ఎదిరించడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఎదిరిస్తాం? మన దగ్గర అన్ని ఆయుధాలు రెడీగా ఉంటే అప్పుడు ఎదిరించగలుగుతాం యుద్ధంలో. జేమ్స్ గారు ఏమన్నాడు? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. పేతురు గారు ఏమన్నాడు? విశ్వాసం ముందు స్థిరుడై. చూడండి పేతురు 5:8-9 తీసే ఉందిగా. నిబ్బరమైన బుద్ధి గలవారే మెళకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందును ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. విశ్వాసంతో ఎదిరించండి. దేవుని మీద ఆధారపడి వాడిని ఒక దెబ్బ కొట్టండి. పారిపోతాడని ఉంది బైబిల్. వాడు పారిపోతాడు అప్పుడు మీ దగ్గర నుంచి. వాడు అక్కడి నుంచి పారిపోతాడు అని చెప్పబడింది. పౌలు గారు అయితే రోమా పత్రికలో ఆయన రాస్తాడు, దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక దొక్కించును. ఎప్పుడు ఆలోచించారు దాని గురించి? సైతాన్ని మన కాళ్ళ కింద చితక తొక్కే అంత శక్తి మనకి ఇచ్చాడని ఎప్పుడైనా అనిపించిందా? పరిశుద్ధ సంపాదించుకోవాలి, నీతిని సంపాదించుకునే కొద్దీ రమ్మను ఇప్పుడు వాడిని తొక్కుతానో లేదో చూపిస్తాను అని అనిపిస్తుంది నీకు. నీ దగ్గర పెద్ద పెద్ద కోట గోడలు పెట్టుకుని, లోపల దుర్గాలు పెట్టుకుని, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని, నీ దగ్గర సరుకు లేక సత్తా లేకపోతే వాడు ఎప్పుడు వస్తాడో భయపడిపోతా కూర్చుంటావు. పరిశుద్ధతలో ఎదిగే కొద్దీ, నీతిలో ఎదిగే కొద్దీ రమ్మని చెప్పి అని అంటావు, సవాల్ చేస్తావు. అందుచేత సహోదరులరా, సైనికుల్లాగా సిద్ధపడదాం. ప్రభు మన కోసం సిద్ధంగా పెట్టాడు. పౌలు గారు అన్నాడు, మంచి పోరాటం పోరాడాను అంటే ఏంటి? రాజులతోటి రణప్పలతోటి పోరాడా? నో, శరీరంతో పోరాడాడు. అందుకనే 1 కొరింథీ 9:27 అంటాడు, అంతమందికి బోధించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమోనని నా శరీరంను నలగగొట్టుకుని లోబరుచుకుంటున్నాను. శరీరాన్ని నలగొట్టి లోబరుచుకున్నాడు. శరీరంతో పోరాడాడు, తన సొంత శరీరంతో పోరాడాడు, సాతాన్తో పోరాడాడు, ప్రపంచంతో పోరాడాడు, దురాశలతో పోరాడాడు కదా. అందుకనే కదా ఆయన అన్నాడు, వచ్చేసారి మనం చూస్తాం, ఇంకా చెప్పలేదు మీకు అది. ఓకే, తర్వాత ఈ కాన్ఫ్లిక్ట్ లో మనకు ఒకసారి రక్తం కూడా కారొచ్చు. హెబ్రీ పత్రిక 12:4 రక్తము కారునంతగా మీరు పాపాన్ని ఇంకా ఎదిరించలేదు. రక్తము కారునంతగా మీరు పాపాన్ని ఇంకా ఎదిరించలేదు. చూసారా?
అనేక మంది మన ప్రియ సహోదరులు, పెద్దలైన వాళ్ళు పాపంతో పోరాడుతూ రక్తాన్ని కార్చారు, వీరులుగా చనిపోయారు. వీరుల జాబితాలో మొట్టమొదటి కొందరు అద్భుతాలు చేశారని రాయబడింది. ఆ తర్వాత 11వ అధ్యాయం చివరిలో కొంతమంది రంపాలతో కోయబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు, తరమబడ్డారు, విడుదల పొందక యాతన పెట్టబడ్డారు అని రాయబడింది. ఎందుకు? పాపంతో పోరాడడంలో, అనగా సైతాన్తో పోరాడడంలో రక్తం కార్చే వరకు పోరాడారు. సహోదరులారా, క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ ఛాలెంజ్. పరలోకంలో కిరీటాలు ఎవరెవరికి వస్తాయి? వెళ్ళిన ప్రతి వాడికి ఇస్తారనుకున్నారా? గంపలో పెట్టుకుని వచ్చిన అందరికీ తల మీద పెడతారనుకున్నారా? నో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి కిరీటం ఉండదు, ఏముండదు. చాలా మందికి బహుమానాలు ఉండవు, చాలా మందికి నష్టం ఉంటుంది, చాలా మంది పోగొట్టుకుంటారు. పరలోకంలో ఒకటే ఏడుపులు ఉంటాయి. వెళ్ళిన మొట్టమొదటి క్షణాల్లో వాళ్ళకి ఏమీ రాదని తెలిసి ఏడుస్తారు. ఎందుకు ఇదంతా? ఎందుకు ఈ ఆవేదన? దేవుడు చేసిన ఏర్పాట్లోకి రాకపోతే, పరిశుద్ధత కోసం ప్రయాసపడకపోతే, నీతి కోసం అలమటించకపోతే, దేవుడు చేసిన ఈ రిసోర్సెస్ని, ఈ అలంకారాన్ని మనం సంపాదించకపోతే పైన కూడా అలంకారాలు ఉండవు అని గుర్తించాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంది. మీరు ప్రార్థన చేయండి, తొందరపడబాకండి, కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులన్నీ దేవునికి అప్పగించండి. అప్పుడు ఏమవుతుందనుంది? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. దేవుని సమాధానం కూడా ఒక ఆయుధమే. ఎలా సంపాదించుకుంటావు దాన్ని? సమాధానం నా హృదయానికి, తలంపులకి కావలి కాస్తుంది. ఎప్పుడు? ప్రార్థన చేస్తే. నేను ప్రార్థన చేసి పడుకుంటా, నాకు అనవసరమైన కలలు రావు, అనవసరమైన తలంపులు రావు, అనవసరమైన ఆలోచనలు రావు. వాడు బెదిరించింది, వీడు బెదిరించింది నన్నేం బెదిరించదు. నేను హాయిగా పడుకుని నిద్రపోతా. తన ప్రియులు నిద్రపోవ అనుగ్రహించుచున్నాడు. తన ప్రియులు హాయిగా నిద్రపోతారు. సహోదరులారా, ఇంత గొప్ప దేవుడిని పెట్టుకుని ఇన్ని సంగతులు విన్న తర్వాత పరిశుద్ధతను కోరకుండా ఎలా ఉంటాం? నీతిమంతులు కాకుండా ఎలా ఉంటాం? పోరాటం ఉన్నమాట నిజమే. చెప్పాంగా, స్ట్రాంగ్ హోల్డ్స్, ఇంకేదో చూసాం, 4 చూసాం కదా. వాడు మనల్ని బాధ పెడతాడు, అది నిజమే. సో వాట్? దేవుడు మనకి ఎక్విప్మెంట్ ఇచ్చాడు కదా. ఆ 4 రకాలైనటువంటి సైతాను శక్తులు చూసాము, 4 రకాలైన శోధనలు చూసాము, 7 రకాలైన ఆయుధాలు చూసాము, నీతి ఆయుధాలు చూసాము, స్తుతి కూడా, ఇది సమాధానం అనేది ఆయుధం అని చూసాము. తర్వాత నీతి ఆయుధాలు అని కూడా చూసాము. ఆ తర్వాత శ్రమ కోసం సిద్ధపడినటువంటి మనసు ఒక గొప్ప ఆయుధము, బహుబలమైన ఆయుధము అని చూసాం. మన గొప్ప దేవుడు ఈ ఆయుధాల్ని నీకు నాకు ఇవ్వటం మాత్రమే కాదు, మనం వాటిని సంపాదించుకునేటట్టు మనల్ని బలవంతము చేయను గాక. మనం వాటిని పొందే వరకు దేవుని ఆత్మ మనల్ని చక్కగా నడిపించును గాక. ప్రభు మీ అందరితోటి ఉండి ప్రభు నడిపించును గాక. కృపగల తండ్రి, మీ వాక్యంలో నుండి ఈ పోరాటాన్ని గురించిన అనేకమైన విషయాలు మేము చూడగలిగాం. కొంచెం ఎక్కువసేపు అయినా విపులంగా మాట్లాడుకుని మా అందరికీ అవసరమైన సంగతుల్ని మేము చూడగలిగాము. మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. సహోదర సహోదరి అర్థం చేసుకుని, ధ్యానం చేసి, సొంతం చేసుకుని, ఎంతో వెలుగొందే ముఖాలతో ఈ లోకంలో మీకు సాక్షులుగా ఉండడానికి కృప దయచేయమని, మీరు వచ్చేటప్పుడు వెలిగే ముఖాలతో ప్రభు యొక్క రాకడలో ఎత్తబడేటువంటి సంఘంగా ఉండడానికి కృప చూపించమని, మీరిచ్చిన కృప కొరకై, సహాయం కొరకై, వెలుగు కొరకై సాగిలపడి నమస్కారం చేసుకుని, నా ప్రియులను అందరినీ మీ చేతుల్లో పెట్టుకుని యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.